అందరికీ నమస్కారం. నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. ఈ రోజు మనతో పాటు ఎక్స్ ఆర్మీ పర్సన్ ఈశ్వర్ రావు గారు ఉన్నారు. సో పహల్గామా అటాక్ మనందరినీ ఎంత బాధ పెట్టిందో మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి చాలా రీల్స్ వైరల్ అవుతున్నాయి. అండ్ ఒక్కొక్క రీల్ చూస్తుంటే కంటని రాగట్లేదు. అంత బాధకి గురవుతున్నాము. మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఈ రోజు కంటనీరు పెట్టుకున్న సిచ్యువేషన్స్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు అటాక్ చేయడము, 26 మెంబర్స్ ని చంపేయడం, అది కూడా టూరిస్టులని హిందూసా కాదా అని చెప్పి ఐడెంటిఫై చేసి మరీ చంపడం, ఇదంతా మనకి చాలా బాధాకరంగా ఉంది కదా. సో దీనికి సంబంధించి ఒక ఆర్మీ మ్యాన్ అయితే ఎలా బిహేవ్ చేస్తాడు, ఏమనుకుంటాడు, అసలు ఈ మొత్తం కాశ్మీర్ బార్డర్ అంతా కూడా ఎలా ఉంటుంది, అక్కడ సంస్థ ఎలా ఉంటుంది, ఎలా వీళ్ళని చూసుకుంటారు, వీళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు, అన్ని కూడా తెలుసుకుందాం. అండ్ నార్మల్ పర్సన్స్ కంటే కూడా ఈ అటాక్స్ గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి ఎక్కువ తెలుస్తుంది కదా ఆర్మీ మ్యాన్స్ కి. సో దానికి సంబంధించి ప్రస్తుతం మనం అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాం. మరి ఒకసారి సార్ తో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐమ్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చెప్పగానే మీరు పాపం అన్ని మీటింగ్స్ అన్ని పక్కన పెట్టి వచ్చారు, మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ సిచువేషన్ అలా ఉంది కదా, అప్పుడు వెరీ ఇంపార్టెంట్ సిచువేషన్. అవునవును. సో దట్స్ వై కొంచెం కంగారు కూడా పెట్టినట్టున్నాము. బట్ సో సారీ ఫర్ దట్ నో సార్. ఇట్స్ ఓకే. నేనే అంటే ఐ ఫెల్ట్ సో రెస్పాన్సిబుల్ టు ఇప్పుడు చెప్పాలి, మాట్లాడాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంది దేశం, ప్రజలందరూ ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన మన నాలెడ్జ్ ని, ఎక్స్పీరియన్స్ ని మనం షేర్ చేయాలి కదా. ఇట్స్ ఎ టైమ్ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూస్ టు. సో పహల్గామా అటాక్ కి సంబంధించి ఫస్ట్ టైం మనం ఒక ఆర్మీ పర్సన్ తో అయితే మాట్లాడుతున్నాము. సో సార్, మీరు పహల్గామా అటాక్ కి సంబంధించి అసలు ముందుగా ఒక వర్డ్ లో చెప్పాలంటే ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకైతే లాస్ట్ 2 days నిద్రపోలేదు నేను, టు బి ఫ్రాంక్. రక్తం మరిగిపోయింది నాకు. వాళ్ళని చూసి ఐ ఫెల్ట్ ఎమోషనల్, ఏడుపు వచ్చింది. కానీ మా ఇంట్లో ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్, సో ఐఎమ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై కిడ్స్ అండ్ వైఫ్. ఐ కాంట్ క్రై బికాస్ ఐఎమ్ సో అలా అందుకని వాళ్ళ ముందు ఏడలేకపోయాను. కానీ టీవీలో చూసినప్పుడు ఆవిడ రిక్వెస్ట్ చేయడం, ఆ మిలిటెంట్ ని, ఆ చిన్న బాబుని పెట్టి అడగడం, మన అక్కడ నెల్లూరు ఆమె పాపం వాళ్ళ హస్బెండ్ తో పాటు సరెండర్ అయ్యి కింద పడుకున్నప్పుడు నీ కమ్యూనిటీ ఏంటి అని నువ్వు కమ్యూనిటీ ఏంటి అని అడిగారంట. నువ్వు ముస్లిమా హిందువా ముస్లిమా ఆవిడ చెప్పినప్పటికే ఫస్ట్ షూట్ చేశారంట. ఇంకొక ఆమె లెఫ్టినెంట్ వైఫ్, దే గాట్ మ్యారీడ్ వీక్ డేస్ బ్యాక్ అండ్ దిస్ ద ఫస్ట్ హనీమూన్ అండ్ దే స్పెండింగ్ టుగెదర్. అక్కడ ఆయన్ని పట్టుకున్నారంట, ఆయన నీల్ డౌన్ చేశారు, షూట్ అవుట్. కళ్ళ ముందు మన మనుషుల్ని అలా కోల్పోతుంటే పాపం. అంటే ఇంకొకటి నాకు అర్థం కాదు ఏంటంటే, వాళ్ళు సివిలియన్స్, వాళ్ళందరూ వాళ్ళకి వెపన్ తో గానీ, వాళ్ళకి పొలిటికల్ వ్యూస్ తో గానీ, లేకపోతే రిలీజన్ తో గానీ దేనితో సంబంధం లేదు వాళ్ళకి. పాపం దే ఆర్ జస్ట్ కామన్ పీపుల్, దే ఆర్ జస్ట్ ఎంజాయ్, అక్కడ హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళ మీద మీ వీరత్వం తప్పు కదా. ఇప్పుడు మీకు అంత ఉంటే you try to attack the army post, or you try to attack the army people, and they tell you with weapon. ఇప్పుడు మీకు అలాంటిది ఏదైనా ఉంటే మీరు ఏ ఆర్మీ అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇట్స్ వెరీ కామన్. కాశ్మీర్ లో ఆర్మీ పోస్టుల మీద ఫైర్ చేస్తారు. పాకిస్తాన్ జరుగుతూ ఉంటుంది, షెల్లింగ్ అవుతుంది, ఫైర్ చేస్తారు. మళ్ళీ మనం ఫైర్ చేస్తాం. ఇది జరుగుతూ ఉంటుంది. అది it's like a military kind of fighting. Okay, it's all happens. ఇద్దరు శత్రువుల మధ్యని ఆడొక రాయిసిరితే మనం రాయిసిరితాం, ఆడో ఫైర్ చేస్తే మనం ఫైర్, ఇది కామన్ జరుగుతుంది. బట్ ఏమి సంబంధం లేని అమాయకులు, పాపం మామూలు కామన్ పీపుల్ పట్టుకొని వీళ్ళ స్ట్రాంగ్ ఎనర్జీని చూపించుకుంటున్నారు. వాళ్ళకి ఎనర్జీ ఉందో చూపించుకుంటున్నారు. అది అసలు కరెక్ట్ కాదనుకుంటా. దారుణం కదా. చాలా అసలు బలహీనల మీద బల ప్రయోగం అనేది చేతకాంతనానికి తర్కం అది. ఎప్పుడైతే నీ బలాన్ని నువ్వు బలవంతుడి దగ్గర చూపిస్తావో అప్పుడు నీ బలాన్ని ప్రదర్శిస్తున్నట్టు లెక్క. నీ బలాన్ని తీసుకెళ్లి బలహీనల మీద చూపిస్తావో నీ చేతకాంతనాన్ని నువ్వు ప్రదర్శిస్తున్నట్టు. చేతకాంతనం అది. ఇది ఐఎమ్ నాట్ థింక్ సో ఇది ఎవరో మిలిటెంట్స్ చేశారు. ఈ మిలిటెంట్స్ గోలే కాదు అసలు. ఇది డైరెక్ట్ గా పాకిస్తానే చేపిస్తుంది, పాకిస్తానే చేస్తుంది. దీని మాస్టర్ మైండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన ఉన్నాడు కదా, ఆసిఫ్ మునీర్. సరే, ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? దట్స్ వాట్ ఆర్ ఎక్స్పీరియన్స్. వి స్పెండ్ సోల్జర్ గా నేను ఆర్మీలో ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ ఈ పొలిటికల్ సినారియో చూస్తున్నాం మనం, అర్థమవుతుంది కదా. మాత్రం
అవర్ ఎక్స్పీరియన్స్. సరే, ఇంకొకటి, ఇప్పుడు అంత ఈజీగా అది ఒక టూరిస్ట్ ప్లేస్, అది అక్కడ అందరూ తిరగడానికి, పీస్ అవ్వడానికి, ఫ్యామిలీస్ తో కపుల్స్ తో గానీ ఏదో వెళ్తున్నారు. అంత ఈజీగా వాళ్ళు ఎలా రాగలిగారు? అంటే ఏమన్నా వేస్ ఉన్నాయా రావడానికి పోవడానికి, లేదా వాళ్ళు ఇక్కడ ఏమన్నా ఇండియాలో ఉన్నారా? వాళ్ళు వాళ్ళు ముందే వచ్చి సెటిల్ అవుతారు. సెటిల్ అవుతారు. వాళ్ళు ముందు సెటిల్ అవుతారు. వాళ్ళకి లోకల్ వెపన్స్ ఇస్తారు. దిస్ ఆల్ ఇది మిలీ భగవత్ ఉంటుంది అక్కడ. వాళ్ళు ముందే వస్తారు లోపలికి, బోర్డర్ క్రాస్ చేయడానికి అక్కడ వాళ్ళ బోర్డర్స్ లోని ఆర్మీ హెల్ప్ చేస్తుంది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత లోకలర్స్ హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళకి షెల్టర్స్ ఇస్తారు. ఈ వెపన్స్ ని వాళ్ళు సప్లై చేస్తారు. అక్కడే లోపలికి వచ్చిన తర్వాత వెపన్ ఇస్తారు. అండ్ ఈవెన్ అక్కడ ఆ సినారియోలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎంతమంది పరిగెట్టగలరు, ఎంతమంది ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అంతా ఆల్రెడీ అక్కడ వెళ్ళి మెసేజ్ పోస్ట్ అయిపోయి ఉంటది అక్కడ. ముందు అంతా 1 hour, 1.5 hour ముందే అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ఎక్కడి నుంచి అటాక్ చేస్తే ఎక్కడి నుంచి తప్పించుకోగలరు, లేదా తప్పించుకోకుండా ఎక్కడి నుంచి మనం అటాక్ చేయాలి అనేది. ఇప్పుడు టెర్రరిస్ట్ అనేవాడు మోటో ఏముంటదంటే, వాడు చచ్చిపోయినా పర్వాలేదు, బట్ ఇంతమందిని చంపాలి అని ఫిక్స్ అయ్యి వస్తాడు. చాలా మంది అడుగుతా ఉంటారు, అంతమంది సోల్జర్స్ ఎలా వచ్చారు సార్ అంటారు. ఇప్పుడు వాడు ఆల్రెడీ ప్లాన్ గా ఉన్నాడు కదా, ఆడు చచ్చిపోయినా పర్వాలేదు, ఇంతమంది చంపాలనుకుని వచ్చింది ఆడు మోటో కదా. ఆ ఆపరేషన్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం వస్తాడు ఆ మోటోతోని. ఇంకోటి సార్, ఆ ప్లేస్ కూడా ఎలా అంటే అక్కడికి వెహికల్స్ అవి కూడా వెళ్ళవంట, చాలా లాంగ్, ఆల్మోస్ట్ 5 kilometers ఎంతో ట్రెక్కింగ్ చేయాలి, నడవాలంటే. అప్పుడు వెళ్తే అక్కడ మంచి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ అందరూ ఉంటారు. బ్యూటిఫుల్ లొకేషన్. సో వాళ్ళు ప్లేస్ చూసుకొని అటాక్ చేశారు, ఎందుకంటే వెంటనే వెళ్ళలేరు, అక్కడ వెహికల్స్ అలా లేదు. ఇప్పుడు ఎవరికైతే బుల్లెట్స్ తగిలాయో వాళ్ళు కూడా 2 hours తో పాటు వాళ్ళు సఫర్ అవుతూనే ఉన్నారంట, బాధపడుతున్నారంట. సో మొత్తం 26 members కదా ప్లాన్ చేశారు. అంటే వాళ్ళు చక్కగా ప్లాన్ చేసి, అంటే ఎంతమంది అక్కడికి వస్తారు, ఎంతమంది ఉన్నారు, సో ఎలా వెళ్ళి అటాక్ చేస్తే వాళ్ళు తప్పించుకోలేరు, సో ప్లాన్ చేసుకొని వచ్చారు. ఇంతమందిని చంపాలి అని టాస్క్ ఉంటుంది వాళ్ళకి. సో పాపం ఫ్యామిలీకి ఒక్కరిని చంపేశారు సార్. అయితే ఇంకోటి, నేను వీడియోస్ లో ఏం చూసానంటే, చంపిన తర్వాత మమ్మల్ని కూడా చంపేయండి, ఎలాగో మా ఆయనని చంపేశారు నాకు ఆవిడంటే, లేదు నువ్వు బతకాలి, వెళ్ళి మోదీకి చెప్పు అని అన్నారంట. అసలు మోదీ గారిని ఎందుకు టార్గెట్ చేసినట్టు వాళ్ళు? మోదీ గారికి చెప్పు అని చెప్పారు అంటే, అది జస్ట్ ఒక మిలిటెంట్, ఎవరో 16-17 years అబ్బాయి, ఒక 20 ఏళ్ళ అబ్బాయి మిలిటెంట్ గా మారి, లేకపోతే కాశ్మీర్ గురించి పోరాడుతున్న ఒక కుర్రోడు వెళ్ళి ఒకరిని చంపేసి, నువ్వు వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పు అన్నంత సెన్స్ వాడాడు అక్కడ. అది ఎవరితో ఆల్రెడీ, అది ఒక మాస్టర్ మైండ్ ఇచ్చిన టీచింగ్. అది దే ఆల్ బిగ్ మైండ్స్ ఇస్ దేర్. అంటే ఇది మొత్తం కూడా నేర్పించిందే ఆబ్వియస్లీ. ఎవరో ఒక 18 years 20 years అబ్బాయికి ఒక మనిషిని చంపిన తర్వాత నువ్వు వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్ చెప్పు, ఏం చెప్తాడు? ఈడెవడని చెప్తాడు. ఇప్పుడు చంపినోడు ఎవరో ఫలానా అనుకో సపోజ్, అప్పుడు నువ్వు వెళ్ళి నా గురించి చెప్పు అంటాం కదా. ఈడికి అడ్రస్ లేదు, ఈడు వెళ్ళి ఎవరి గురించి చెప్పమంటున్నాడు? ఎవరి గురించి చెప్పమంటున్నాడు? ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ గురించి చెప్పమంటున్నాడు. మనం 370 మనం అక్కడ ఇచ్చేసాము కాశ్మీర్ లో. అండ్ దిస్ ఆల్ ఇష్యూస్ ఇస్ గోయింగ్ దేర్ ఇన్ ఇండియా, దే అమైనింగ్ ద న్యూ బిల్స్ అండ్ ఆల్. సో కొంతమందికి నచ్చటం లేదు ఇదంతా నచ్చని వాళ్ళు బయట ఉండి ఇండియన్ డిస్టర్బ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు చేస్తున్న పని. సార్ ఇంకోటి, ఎప్పుడు చూడండి మనకి కాశ్మీరే ఉంటుంది టార్గెట్. అయితే కాశ్మీర్, పుల్వామా అటాక్ కానివ్వండి, కాశ్మీర్ ఫైల్స్ మనం సినిమాలో ఎంత బాగా చూపించారు వాళ్ళు. ఎందుకు కాశ్మీర్ ని వీళ్ళు టార్గెట్ చేస్తారు ఎక్కువగా? కాశ్మీర్ ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే, కాశ్మీర్ మనకి పాకిస్తాన్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. కాశ్మీర్ కరెక్ట్ గా బ్రిడ్జ్ లా ఉంది మనకి పాకిస్తాన్ కి. సో అండ్ కాశ్మీర్ మనకి హెడ్ లాంటిది, వాళ్ళకి హార్ట్ లాంటిది. సో అలా ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ కాశ్మీర్. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ 80 years గా అక్కడ జరుగుతున్న పరిస్థితులు అండ్ పాకిస్తాన్ తాలూకు ఎకనమీ ఫాల్ డౌన్ అయిపోవడం, అక్కడ టెర్రరిజం పెరిగిపోవడం, దీనంతటితో ఫెడ్ అప్ అయిపోయిన లోకలర్స్ ఇండియా వైపు రావడానికి ట్రై చేస్తున్నారు. దే వాంట్ టు బి మర్జ్ విత్ ఇండియా అన్నమాట. సో అప్పుడు రాజా మాన్ సింగ్ ఎవరో ఉండేవారు, అప్పటి నుంచి గవర్నమెంట్ కి ఆయన ఫస్ట్ ఇవ్వనన్నాడు, తర్వాత ఎవరినో పెట్టి సరెండర్ చేశారు. దిస్ ఆల్ హ్యాపెన్స్ వెన్ మన పార్టీషన్ అయినప్పుడు జరిగింది. అది ఎప్పుడు ఇండిపెండెంట్ ప్లేస్. అది తర్వాత అది బ్రిటిషర్స్ ఏం చెప్పారంటే, మీరు ఎవరితో మీరు కలవాలనుకుంటే వాళ్ళతో కలిసిపోవచ్చు, మీరు ఇఫ్ యు వాంట్ టు బి
వెళ్ళాలి, మీరు పాకిస్తాన్కి వెళ్ళాలంటే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళాలంటే ఇటు ఇండియాకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు వాళ్ళు. ఈ ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్కి ఇప్పుడు ప్రొడక్ట్ ఉంటుంది కదా అనకూడదు కదా, ఏముంది అక్కడ ఏమీ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇండియాతో ఉంటేనే మంచిది అనేది వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేసే ఇది. బట్ ఇండియాలోకి వీళ్ళు వచ్చేస్తే పాకిస్తాన్కి ఏమవుతుందంటే అది వాళ్ళ పరువు పోయినట్టు అయిపోతుంది. వరల్డ్ ఫోరం లో పరువు పోయినట్టు అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ మెజారిటీ ఇస్లామిక్ పీపుల్ ఉన్నారు. సో మన రెండు దేశాలు ఎలా వేరుపడ్డాయి, మత ప్రాతిపదికన వేరుపడ్డాయి కదా. ఆ రోజు 47 లో మేము మీతో ఉండలేమని కొందరు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు కొందరు ఇక్కడ మేము ఉంటామని ఇక్కడ ఉన్నారు మనతో పాటు. మనతో ఉన్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. దే ఆర్ హ్యాపీ విత్ అస్, దే ఆర్ నో ట్రావెల్ విత్ అస్. ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళ తాలూకా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మేము ఇదంతా మాదే, ఇంకా మేమే ఎక్కువ స్ట్రాంగ్, ఇండియా కంటే మేమే స్ట్రాంగ్ అన్న మోటోలోని వాళ్ళు ఉన్నారు. కంపారిటివ్లీ మన ఇండియాతో కంపేర్ చేస్తే ఒక 2 స్టేట్లు కలిపితే ఒక పాకిస్తాన్ అవుతుంది కదా. జోగ్రఫికల్లీ మనకంటే చిన్నది ప్లేస్, ఎకనామికల్లీ చూస్తే మనకంటే చాలా తక్కువ, అన్ని విధాలుగా మనకంటే తక్కువే. సో మనం ఇండియన్స్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళని తమ్ముళ్ళలాగా భావిస్తాం. మనం వీఆర్ ఆల్ బ్రదర్స్, వీఆర్ ఆల్ సేమ్ డిఎన్ఏ, వీఆర్ ఆల్ వన్ మదర్, అలాంటి కాన్సెప్ట్ లో మన 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 ఇండియన్ తాలూకా మెంటాలిటీ ఉంటుంది ఎవరికైనా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్, ఇర్రెస్పెక్ట్ వాట్ యువర్ రిలీజన్ ఏంటంటే అది మీ ప్రాక్టీస్, అది మీ నమ్మకం, మీ ప్రాక్టీస్, అది ఏదైనా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ దేశంలో పుట్టిన వాళ్ళ తాలూకా గొప్పతనం ఏంటంటే, భారతదేశంలో పుట్టిన వాళ్ళ గొప్పతనం ఏంటంటే అందరూ నా వాళ్ళే, అందరినీ ఒక కుటుంబం లాగా మనం చూసుకుంటాం. దిస్ ఆల్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న మోటోలోనే ఉంటాం మనం. బట్ వీళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈవెన్ ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా వాళ్ళు మీరు చేతగాని వాళ్ళు, మీకేం తెలీదు, మీరు ఇండియాని ఇదిగా చేస్తున్నారు, ఇండియన్ ప్రీచ్ చేస్తున్నారు అని వీళ్ళు కరప్టెడ్ ముస్లిమ్స్ అని వాళ్ళు అంటుంటారు. పాకిస్తానీస్ కి మన ఇండియన్ ముస్లిమ్స్ నచ్చరు. అవును, ఇప్పుడు ఈ అటాక్ లో ఒక ముస్లిం కూడా చంపేశారు కదా అక్కడ. అదే మిస్కమ్యూనికేషన్ అయింది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వచ్చింది, ఈ మిలిటెంట్ లో వచ్చింది ఏంటంటే ప్యూర్ గా హిందువులు చంపుదామని వచ్చారు. అది క్లియర్ పిక్చర్, అది అందరికి అర్థమైన పిక్చర్. అక్కడ కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది. వాళ్ళు కల్మా చదువు అంటున్నారు, లేకపోతే డ్రెస్ తీసి నిన్ను ఇది చేస్తున్నారు. సో దీనిలోని ఏదో జరిగింది అక్కడ. జరిగినప్పుడు ఆయన కూడా ఆ వెపన్ లాక్కొని వాళ్ళ మీద తిరగబడ్డ ఏదో జరిగింది ఆ మనిషి. సో అది చనిపోయాడు ఆయన కూడా, ఒక ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కొన్ని డిసిజన్స్ తీసుకుంది కదా, వాటర్ ఆపేయడం కానీ, అండ్ వీసాస్ కూడా ఇవ్వద్దు నెక్స్ట్ అని, ఇక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి, ఇలా చాలా ఒక 5 డిసిజన్స్ అయితే మెయిన్ గా తీసుకుంది. అదైతే వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఉంటుంది. మరి మీకేమనిపిస్తుంది అంటే ఈ డిసిజన్స్ సరిపోతాయా? అంటే వాళ్ళు ఒక 26 మెంబర్స్ ని చంపేశారు. ఈ డెసిషన్ సరిపోదు. ఇది అంటే వార్ఫేర్ లో ఏమవుతుందంటే ఇది డిప్లొమేట్ వార్ అంటారు దీన్ని. ఇది డిప్లొమేట్ వార్ఫేర్ అంటారు దీన్ని. డిప్లొమేట్ వార్ఫేర్ లో ఏమవుతుంది, ఫస్ట్ ఇప్పుడు 2 మనుషులు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ దెబ్బలాడుకుంటుంటే మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని క్విట్ చేస్తారు, మాట్లాడరు అని చేస్తారు కదా. అది డిప్లొమేట్ వార్ఫేర్. ఈ డిప్లొమేట్ వార్ఫేర్ ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఎవరైనా. మనం అది డిప్లొమేట్ వార్ఫేర్ స్టార్ట్ చేస్తాం. మన నుంచి వాటర్ వాళ్ళకి వెళ్తుంది, మనం వాటర్ ఆపేసాం ఫస్ట్. వాళ్ళు ఏం చేశారు, ఇమీడియట్ గా వాళ్ళ ఎయిర్ స్పేస్ నుంచి మన ఫ్లైట్స్ వెళ్ళొద్దని వాళ్ళు బ్యాన్ చేశారు నిన్న. మనం ఏదైనా యూరోప్ అది వెళ్ళాలనుకోండి మనం, సో పాకిస్తాన్ స్కై స్పేస్ ని మనం ఎయిర్ స్పేస్ వాడాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు అలా వెళ్ళొద్దు అన్నాను. ఇప్పుడు మనం తిరుక్కొని వెళ్ళాల్సి ఉంటుంది వేరే రూట్. కొద్దిగా ఫ్యూలింగ్ ఎక్కువ అవుతుంది మనకి. అంటే వాళ్ళకి మతి లేదు, వాళ్ళ బుర్రలు, పాకిస్తాన్ అంటేనే బుర్రలేని దేశం అని అందరికీ తెలుసు, అది అడుగు తినే దేశం. ఇప్పుడు తాగడానికి నీళ్లు లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లమా? ఫ్లైట్ కి 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందా, 150 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు అది ప్రాబ్లమా? వాటర్ లెవెల్ అనేది మెయిన్ కదా. అంతే కదా, నీళ్ళు లేకపోతే చచ్చిపోతారు కదా గొంతారి. ఇప్పుడు సమ్మర్, ఇప్పుడు తెలుస్తుంది అంతా. దాని వీసాస్ క్యాన్సిల్ చేసింది. అది వాగా బార్డర్ లోని ఆ డ్రిల్స్ అన్ని ఆపేసింది. ఆ వాగా బార్డర్ క్లోజ్ చేసేయాలి. అది నాకైతే అస్సలు నచ్చదు. ఆ వాగా బార్డర్ లో డ్రిల్స్ వాళ్ళతో కలిసి డ్రిల్ చేయడం అవన్నీ నచ్చదు యాజ్ ఎ సోల్జర్. బట్ ఓకే, చేస్తూ ఉంటారు, అది ఓకే, అదొక ఏదో ప్రాక్టీస్ లాగా చేస్తారు. బట్ ఇప్పుడు అవన్నీ క్లోజ్ చేసింది, వాగా బార్డర్ క్లోజ్ చేసింది, ఆ డ్రిల్స్ ఆపేసింది. అండ్ ఏదైతే మన ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ లాంటిది, ఏదైతే ఈ ప్రపంచానికి మన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్తున్నామో అవన్నీ కట్ చేస్తారు డిప్లొమసీ వార్ లో. ఫస్ట్ అది జరిగింది. ఫస్ట్ ఇట్స్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ వార్ అన్నమాట.
ఇప్పుడు మిలిటరీ డ్రిల్స్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేవల్ బేస్, నేవీ మిసైల్స్ అవన్నీ ట్రై చేస్తుంది, ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఎయిర్ బేస్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఇంకా ఆర్మీ డ్రిల్ స్టార్ట్ చేసింది, ప్రాక్టీస్ స్టార్ట్ చేసింది. ఇది స్ట్రెంగ్త్ ఇది చూస్తారు, ఇద్దరు చేస్తారు, వాళ్ళు చేస్తారు, మనం చేస్తారు. సార్ ఇంకోటి, ఇప్పుడు ఎవరైతే 26 మెంబర్స్ చనిపోయారో వాళ్ళకి 10 లక్షల వరకు పర్ పర్సన్ కి ఇస్తా అని చెప్పేసి అన్నారు. బట్ ఎంతైనా డబ్బులు ఇచ్చినా కూడా ప్రాణం అయితే రిటర్న్ రాదు కదా. మరి ఏంటి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సాటిస్ఫై అవ్వాలంటే ఏదైనా కరెక్ట్ చర్యలు అయితే మనం తీసుకోవాలి. రివెంజ్ తీసుకోవడము లేదా అటాక్ చేయడము వాళ్ళపైన కూడా. ఇప్పుడు పుల్వామా అటాక్ అప్పుడు ఎలా మనకి రివెంజ్ దొరికిపోయిందో అప్పుడైతే అందరు శాంతమైపోయారు కదా. సో ఆ టైప్ లో ఏమైనా ఇప్పుడు ప్లానింగ్స్ ఉన్నాయా? జరుగుతున్నాయి, అవన్నీ రివీల్ చేయకూడదు కానీ జరుగుతున్నాయి. ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్, అన్ని జరుగుతున్నాయి. దేనికవి చాలా సీరియస్ గా వర్క్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో వరల్డ్ లో 4th స్ట్రాంగెస్ట్ ఆర్మీ. ఓకే, అండ్ వీ హావ్ సచ్ ఎ వండర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. ప్రపంచం అంతా అతన్ని పెద్దన్నలా చూస్తుంది కదా. అతని ఇంట్లో 27 మంది 26 మందిని ఎవరో వచ్చి చంపేసి, అది నీ మతం ఏంటి, నీ కులం ఏంటి అని అడిగి మన ఇంటికి వచ్చి మనల్ని చంపేసి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? చాలా పెద్ద స్కెచ్ నడుస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది సార్ పాకిస్తాన్ కి. ఇంకోటి నేను చెప్పి యాజ్ ఎ సోల్జర్ నేను చెప్పేది ఏంటంటే, ఇది ఉగ్రవాదుల దాడి, మిలిటెంట్ల దాడి, ఇదంతా డిప్లొమాటిక్ టాక్, ఇదంతా అలాగే మాట్లాడాలి. కానీ ఇది అందరికి క్లియర్ గా తెలిసింది ఏంటంటే ఇది పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దాడి. అర్థమైందా? వాళ్ళు ఎందుకు మరి ఇప్పుడు మన వాళ్ళతో, మన ఫౌజీ చాలా మంది ఉన్నారు కదా, ఈక్వల్ గా వాళ్ళ బార్డర్ దగ్గర ఫైటింగ్స్ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇలా పాపం పీపుల్ ని వీళ్ళు బలి తీసుకుంటున్నారు? అదే కదా, బలవంతుడు ఎప్పుడైనా బలవంతుడితో పోట్లాడతాడు. ఈ చేతకాలంలో ఆడవాళ్ళతోని, చిన్నపిల్లలతోని, వాళ్ళతోని, వీళ్ళతోని, ఎవరో నాన్ వెపనర్స్ తోని పోట్లాడుతుంటే చేతకాలం వాళ్ళు. అండ్ వాళ్ళు ఏంటంటే, వాళ్ళ మోటో ఏంటంటే ఇండియాని మేము డిస్టర్బ్ చేస్తున్నాం అని వేరే దగ్గర నుంచి వేరే ప్రపంచానికి చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్లు తెచ్చుకోవడమే వాళ్ళ పని, అంతే. ఇండియాని డైరెక్ట్ గా ఫేస్ చేయలేని కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఇండియా ఇబ్బంది పెడితే ఇష్టం, వాళ్ళకి ఇండియా బాధపడాలి. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు అడుక్కోవాలంటే డబ్బులు ఎందుకు వేస్తారు, ఊరికే ఏదో చేస్తున్నాం అని. సో ఈ ఐఎస్ఐ అండ్ ఈ పాక్ ఆర్మీ వాళ్ళు చేసే పని ఏంటి అంటే ఇండియన్ పీపుల్ ని, బార్డర్ లో ఉన్న పీపుల్ ని డిస్టర్బ్ చేయడం. అక్కడ కాశ్మీర్ గానీ, ఇక్కడ రాజస్థాన్ బార్డర్ లో గానీ, ఇక్కడ మన పంజాబ్ సింధ్ బార్డర్ లో గానీ, దే క్రియేట్ ద డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్. సో అలా డిస్టర్బ్ చేస్తున్నప్పుడే వాళ్ళకి ఫండ్స్ వస్తాయి. అండ్ అక్కడ ఆర్మీ ఇండియాలో లాగా డెమోక్రటిక్ కంట్రీ కాదు కదా పాకిస్తాన్. పేరుకి డెమోక్రటిక్ కంట్రీ కానీ పాకిస్తాన్ ఆర్గనైజ్ అవుతుందంతా పాకిస్తాన్ ఆర్మీ రూల్ చేస్తుంది అక్కడ. పాకిస్తాన్ ఎవరైతే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉంటాడో, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉంటాడో, ఈజ్ మోర్ ఫార్ పవర్ఫుల్ దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. అక్కడ నామకా వాస్తే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, నడిపేదంతా ఆర్మీ చీఫే. ఇప్పుడు ఆయన ఆర్మీ చీఫ్ మొన్న ఒక హింట్ ఇచ్చాడు. ఆ రోజు నాకు అనిపించింది ఏదో మొన్న ఒక ఆయన వస్తూనే మొన్న ఏదో హింట్ ఇచ్చాడు. మేము బలోచిస్తాన్ ని ఎలా కాపాడుకోవాలో తెలుసు మాకు, పిఓకేని ఎలా తీసుకోవాలో మాకు, పిఓకేని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అండ్ ఇండైరెక్ట్లీ సమ్ రిలీజియస్ టాక్ చేసాడు అతను. ఈజ్ లైక్ మోర్ దెన్ మిలిటరీ ఆఫీసర్, ఈజ్ లైక్ ఈ ముల్లాలు ఉంటారు కదా, అంటే రిలీజియస్ టీచింగ్స్ చెప్తారు కదా, అలా ఆ టైప్ లో అనిపించింది ఆయన మాటలంతా. మోర్ దెన్ ఏ మిలిటరీ మ్యాన్, he talk like a spiritual teacher. సో ఇండియా హిందువులకి ముస్లింలకి ఎప్పుడు పడదు, అండ్ మేము చాలా సుపీరియర్ ముస్లిమ్స్, అందుకే మేము ఇండియా నుంచి వచ్చేసి మేము వేరే దేశంగా ఏర్పడ్డాం, మనం ఇప్పుడు మన పిల్లలకి చెప్పాలి, మన నెక్స్ట్ తరాల వాళ్ళకి చెప్పాలి మనం చాలా సుపీరియర్ అని he is giving the speech in some about diplomat meeting లో అది చెప్తున్నాడు. అవన్నీ ఎందుకు వచ్చాయో అనుకున్నాను, బట్ నేను ఫస్ట్ టైం ఐఎమ్ గెటింగ్ షాక్. ఒక మిలిటరీ ఆఫీసర్ అలా రిలీజియస్ గురించి మాట్లాడడం అవన్నీ నేను షాక్ అయ్యాను యాక్చువల్లీ. బట్ ఆ తర్వాత ఇన్సిడెంట్ జరగడం, మీ ధర్మం ఏంటని అడిగి చంపేయడం. సో యాజ్ అ సోల్జర్ ఐ కనెక్ట్ దిస్ ఆల్ థింగ్స్. నాకు అర్థమైన సినారియో ఏంటంటే, ఎవరైతే ఆసిఫ్ మునీర్ అనేవాడు ఉన్నాడో చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, వాడి స్టాఫే వచ్చిన 7 కూడా, 6 ఆ 7 వచ్చింది. ఎవరైతే మిలిటెంట్స్ అని పేరుతో వచ్చారో
వాళ్ళు వాడి స్టాఫే అండర్ ట్రైన్డ్ బై పాకిస్తాన్ ఆర్మీ. సార్ ఇంకోటి ఇప్పుడు హిందూ ముస్లిం రిలీజియన్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి చాలా మంది అక్కడ చాలా కాశ్మీర్ లో బాధపడుతున్నారు, పాపం ఏం తెలియని వాళ్ళని చంపేశారని చెప్పి వాళ్ళు కూడా అక్కడ బైకౌట్ చేస్తున్నారు. అండ్ అలాగే చాలా ఇప్పుడు పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి పోస్టర్లు పట్టుకొని నించున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది కదా. మరి ఒక రకంగా చెప్పాలంటే హిందూ ముస్లిం కంటే కూడా ఇండియన్స్ అందరూ ఒక్కటయ్యారు అని చెప్పొచ్చా మనం ఈ సిచ్యువేషన్ తర్వాత? ఆబ్వియస్లీ రా, యాక్చువల్లీ ఆ 370 ఎప్పుడైతే ఎత్తేసారో 370 కంటే ముందు పాకిస్తాన్ లో కాశ్మీర్ లో సిచ్యువేషన్ వేరే ఉండేది. అంటే మా టైంలో ఎర్లీ మేమంతా 95, 96 ఆ బ్యాచ్ లో 99, 98 ఆ టైంలో కాశ్మీర్ లో సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే వేడి నీళ్ళు వేసేవారు మా మీద, ట్రూప్స్ మీద, మా మీద అంటే సోల్జర్స్ మీద వేడి నీళ్ళు వేసేవారు, ఉమ్మేవారు లోకలర్స్. ప్రామిస్ కింద నుంచి ట్రూప్స్ వెళ్తున్నాయి అనుకో మనవి, పైనుంచి చెత్త వేసేసేవారు, ఇంటి పై నుంచి చెత్త. ప్రామిస్ వేడి నీళ్ళు పడిపోయి డాంగ్రీస్ అంతా కాలిపోయింది. అప్పుడు మనకి ఫోర్స్ కి ఏంటంటే రూల్ ఏ ఉండేది అంటే మనం ఫైర్ ఓపెన్ చేయకూడదు, ఎవరిని షూట్ చేయకూడదు అక్కడ. సో మిలిటరీ అయినా పేరుకి, బట్ యూ కాంట్ యూజ్ ద వెపన్ అక్కడ. వాళ్ళని తిట్టినా కొట్టినా ఏం చేసినా నువ్వు వెపన్ తో షూట్ చేయకూడదు, వెపన్ వాడకూడదు, ఇలాంటి రూల్ ఉండేది 370 కంటే ముందు. టూ మచ్ ఆఫ్ ఇండిపెండెన్సీ ప్రదర్శించేవాళ్ళు వాళ్ళు అక్కడ లోకలర్స్. ఎందుకు అంటే బై సపోర్ట్ ద పాకిస్తాన్. అక్కడ లోకలర్స్ ని, యంగ్స్టర్స్ ని మిస్గైడ్ చేసి ఇండియన్ ఆర్మీ మంచిది కాదు, ఇండియన్ ఆర్మీ మిమ్మల్ని ఎలా చేస్తుంది, పొల్యూటెడ్ ద మైండ్స్ అండ్ యూనో ఆ పిల్లలతో అలా చేపించేవాళ్ళు, రాళ్ళు వేయించడం, రాళ్ళతో కొట్టిపించడం, ఇవన్నీ జరిగేవి. 370 తర్వాత మొత్తం సీన్ అంతా మారిపోయింది. అది ఉన్నప్పుడు ఏమైంది, ముందు ఏమైంది, ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాలంటే అందరూ భయపడేవారు, ఎందుకంటే అప్పుడు టెర్రరిజం అదంతా ఉండేది. ఆ టెర్రరిస్ట్ వచ్చి ఫైర్ ఓపెన్ చేసినా సరే మనం ఫైర్ చేయకూడదు. టెర్రరిస్ట్ ఫైర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ టెర్రరిస్ట్ అని 100% మనకి కన్ఫర్మ్ అయిన తర్వాతే మనం ఫైర్ చేయాలి. ఈ లోపు మన వాళ్ళు చచ్చిపోయేవారు, క్యాజువాలిటీ అయిపోయారు, మనం చచ్చిపోయేవారు, మన వాళ్ళు చచ్చిపోయేవారు, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత అదే అమెండ్మెంట్ వచ్చింది, 370 ఎత్తేసిన తర్వాత ఏమైంది, అది ఆ టైంలో ఏమయ్యేది, ఎవరు టూరిస్ట్ వెళ్ళేవారు కాదు, రెవెన్యూ ఉండేది కదా వాళ్ళకి. అక్కడ ఇండస్ట్రీస్ ఏమీ లేవు కదా, అక్కడ వాళ్ళ బేసే కాశ్మీర్ అంతా బేస్ అయిందే టూరిజం మీద కదా. అందరూ వెళ్ళి అంతా అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తే డబ్బులు వస్తాయి ఆ లోకల్స్, దెన్ దే ఈట్ అంటే దే ఎంజాయ్ ద టైం. బట్ ఏమైంది, ఎప్పుడైతే 370 ఎత్తేసారో 370 ముందు ఏం డబ్బు ఉండేది కదా అక్కడ. ఈ ఫండింగ్ అంతా బయట నుంచి పాకిస్తాన్ కి బయట వాళ్ళు ఇచ్చినవి, వాళ్ళేమో మిలిటెంట్స్ కి ఇచ్చినవి, అలా ప్రతి ఎవరు ఇంకా ఇండియా మన రెవెన్యూతోనే అక్కడ వాళ్ళకి రేషన్, కరెంటు, వాటర్, ఎడ్యుకేషన్ అంతా మన ఇండియా ఇచ్చేది. కాశ్మీర్ లో మనమే కదా ఇచ్చేవాళ్ళమి, పార్ట్ ఆఫ్ ఇండియా కదా, మనమే ఇచ్చే, మన రెస్పాన్సిబిలిటీ. మన డబ్బులు తినేసి మన మీదే కొట్టాట్లు చేసేవారు అప్పుడు. సో ఇండియాకి తలనొప్పిగా ఉండేది 370 ఉన్నప్పుడు. 370 ఎత్తేసిన తర్వాత ఏమైంది, అక్కడ టూరిజం పెరిగింది. లోకలర్స్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం మొదలు పెట్టారు, బిజినెస్ చేసుకొని టూరిజం. ఇప్పుడు అందరూ ఎందుకు అంత బాధపడుతున్నారు అంటే వాళ్ళ రోజు రోటీ పోయింది, వాళ్ళ ఏమంటారు, వాళ్ళ దినసరి సంపాదన పోయింది. ఇప్పుడు టూరిస్ట్ వెళ్ళరు కదా. సో ఎవ్రీవేర్ ఇస్ బ్లాక్ షిప్స్, చెడ్డోళ్ళు ఎక్కడైనా ఉంటారు, మంచోళ్ళు ఎక్కడైనా ఉంటారు. బట్ ఒకప్పుడు ఉన్న కాశ్మీరీ మైండ్ సెట్ ఇప్పుడు లేదు. ఒకప్పుడున్న కాశ్మీరీ మైండ్ సెట్ ఏంటంటే ఇండియా మంచిది కాదు, ఇండియన్ ఆర్మీ మంచిది కాదు, ఇలాంటి మైండ్ సెట్ లో ఉండేది అప్పుడు. 90s, ఎర్లీ 90s, 80s లో అప్పుడున్న అక్కడ లోకల్ పొలిటీషియన్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, లోకల్ పొలిటీషియన్స్ వాళ్ళ స్వలాభం కోసం జనాల్ని, పిల్లల్ని మిస్గైడ్ చేయడం, మతం పేరుతో వేరు చేయడం, ఇవన్నీ ఉండేవి అప్పుడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ వలన ప్రజలు పాపం ఆర్థికంగా ఎదగలేక, అలాగని అక్కడ లోకల్ పొలిటీషియన్ల మాట వినకపోతే మళ్ళీ వాళ్ళతో చంపేయబడడం, వాళ్ళతో ఇబ్బంది పడడం, ఇవన్నీలో నుంచి ఉండిపోయి ఇండియా చెడ్డదంటే ఇండియా చెడ్డది అనుకునేవారు వాళ్ళు. వాళ్ళకి అది కూడా తెలియదు, ఆ మాత్రం అక్షర జ్ఞానం కూడా లేదు. చదువు కూడా ఉండేది కదా అక్కడ, సరిగ్గా చదువు స్కూల్లో నడిపించేవాళ్ళు కాదు వీళ్ళు మిలిటెంట్లు. దానివల్ల ఇటు ఆర్మీని మెయింటైన్ చేయడానికి ఇండియాకి ఎక్కువ ఇబ్బంది అయ్యేది. ద సేమ్ టైం వాళ్ళు లోకలర్స్ కి ఎకనామికల్లీ వీక్ అయిపోయేవారు. అలాగని వీళ్ళు చేస్తే మీరు చెప్తున్న తప్పు అని తిరగబడితే వాళ్ళు చంపేబడేవారు, ఇవన్నీ ఉండేవి. ఇవన్నిటి నుంచి 370తో వాళ్ళకి ముక్తి వచ్చింది. అది వాళ్ళు ఫీల్ అయ్యారు అక్కడ లోకలర్స్ కి. అది అర్థమైంది, ఈ 370 వచ్చిన తర్వాత మనం చాలా బాగుపడ్డాం, మన జీవితాలు బాగుపడ్డాయి, ఇక్కడ ప్రజలందరూ బయట వాళ్ళు వస్తున్నారు, రావడం వల్ల మనకి రెవెన్యూ వస్తుంది, దే ఎంజాయింగ్ దిస్ ఆల్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఈ టైంలోని దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇలాంట్రా ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళి ఇండియాలో అంటే కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఇండియా, పిఓకేలో ఏమవుతుంది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనే ఉంది కదా,
పాక్ కాశ్మీర్ లో కూడా ఇదే సిచ్యువేషన్ సేమ్. అక్కడ లోకల్ పీపుల్ కి ఏమో ఫండింగ్ చేయడం, పాకిస్తాన్ ఫండింగ్ చేయడం ఇవన్నీ జరుగుతా ఉంది. సో స్లోగా ఎప్పుడైతే వీళ్ళు ఇండియాకి అట్రాక్ట్ అవుతున్నారో, సో అక్కడ POK లో ఉన్న వాళ్ళు కూడా మేము ఇండియాతో కలుస్తాం, ఇండియా మంచిది, మాకు రెవెన్యూ ఇస్తుంది, ఇండియా వల్ల మాకు డబ్బులు వస్తున్నాయి, టూరిస్టులు వస్తున్నారు, ఈ మైండ్ సెట్ వాళ్ళని భయపెడుతుంది పాకిస్తానీస్ ని. ఇప్పుడు పాకిస్తాన్ ఏముంటుంది, మిమ్మల్ని మేము కలుపుకుంటాం ఉంటుంది, వాళ్ళంటే మేము ఇండియాతో ఉంటాం అంటున్నారు. అది వాళ్ళకి నచ్చటం లేదు. ఇప్పుడు డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ మీ ప్లేస్ ని డిస్టర్బ్ చేయాలి. ఎలా చేయాలి? ఎవరినో ఒకరిని వాళ్ళ నుంచి పంపించి ఇక్కడ మన వాళ్ళని చంపించి, సో అక్కడ లోకలర్సే వాళ్ళు ఫ్రీడమ్, మొన్న ఎవరో అంటున్నాడు ఒకడు, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అండి, ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా కావచ్చుగా అంటున్నాడు. వచ్చిన 7-6 ఫ్రీడమ్ ఫైటర్స్ అంట వాళ్ళు. ఫ్రీడమ్ వస్తుంది వాళ్ళకి. నీ రిలీజన్ అడిగి నేను చంపేవాడు ఫ్రీడమ్ ఫైటర్ అవుతాడా? ఫ్రీడమ్ ఫైటర్ కదా. సో అంటే తప్పించుకోవడానికి చెప్పే అబద్ధాల్లోని వాళ్ళ బుద్ధిహీనతని వ్యక్తపరచుకోవడం అనమాట. నేను ఎంత ఇడియట్ నో చెప్పడం కోసం ఎంతకు దిగజారిపోవడం అనేది తర్కం అని, అంతే. సార్ ఇప్పుడు మీరు గనక నిజంగా మీకే ఈ డిసిజన్ తీసుకోవాలి, మీరే ఒక వేలో ఉన్నారు, ఇప్పుడు ఇదంతా జరిగిన దానికి ఒక ఇన్స్టెంట్ సొల్యూషన్ తీసుకోవాలంటే అసలు మీరు ఏం చేసేవాళ్ళు? నేనేం చేస్తానంటే అదే ఇవన్నీ చేస్తాను. నేను సపోజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ లైక్ దట్, ఐ హావ్ ద పవర్ ఆఫ్ కంప్లీట్ వార్ పవర్. సో ఫస్ట్ డిప్లొమేట్ ఇది చేస్తాను. ఫస్ట్ సింధు వాటర్ ఆపేయడం, అది. దెన్ సిమ్లా సంజోతాని ఇప్పుడు కట్ చేసేమంటున్నారు కదా. సిమ్లా సంజోతాని కట్ చేసి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తామని అంటున్నాను. ఎవరు? వాళ్ళ ప్రైమ్ మినిస్టర్. ఆ మూర్ఖుడికి అర్థం కావడం లేదు, సిమ్లా సంజోతాని బ్రేక్ చేసింది వాళ్ళే. 99 లో కార్గిల్ స్టార్ట్ చేసింది ఎవరు? వాళ్ళేనా? ఫస్ట్ టైగర్ హిల్స్ కబ్జా చేసింది ఎవరు? వాళ్ళేనా? వాళ్ళని కొట్టి తరిమే ఎవరు? మనం కదా. సార్ ఇంకోటి సిమ్లా సంజోతా గురించి కొంచెం డీటెయిల్స్ గా చెప్తారా? అసలు అప్పుడు ఏం జరిగింది? సిమ్లా సంజోతా అంటే ఏంటి అంటే, ఎక్కడైతే కాశ్మీర్ లో హైయెస్ట్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లోని చాలా కష్టమైన ఇది ఉంటుంది, ఎన్విరాన్మెంట్, వెదర్ ఉంటుంది, -డిగ్రీలో ఉంటుంది. సో వింటర్స్ లోని మన బోర్డర్ ని ఇద్దరు కలిపి అక్కడ ట్రూప్స్ పెట్టడం చాలా కష్టం అవుతుంది. పాకిస్తాన్ కి కష్టమైంది, మనకి కష్టమైంది. ఇలా ఇప్పటి నుంచి ఇందిరాగాంధీ టైం నుంచి, నెహ్రూ టైం నుంచి జరుగుతా ఉంది. సో తర్వాత వీళ్ళు ఏం సంజోతాకు వచ్చారంటే, ఫస్ట్ ఒకసారి దెబ్బలాడుకున్నారు 72 అయిపోయిన తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చింది, ఇండియా కొడితే గట్టిగా మామూలు కొట్టడం లేదు, ఎందుకులే అని చెప్పి. సో వాళ్ళు ఏం సంజోతాకు వచ్చారు అంటే, మనం ఈ డిసెంబర్ టు మార్చ్, లేకపోతే నవంబర్ టు మార్చ్ 4 నెలలు ఏతుందో వింటర్స్ లో, అప్పుడు మన ఇద్దరం కూడా ఫోర్స్ ని పెట్టొద్దు, పైన ఇద్దరం కిందకు వచ్చేద్దాం, మనం పోస్టల్ కాలేజెస్ కిందకు వచ్చేద్దాం. మళ్ళీ ఎప్పుడైతే వెదర్ మారుతుందో, వింటర్ తగ్గిపోతుందో, అప్పుడు వెళ్ళి మనం మన పోస్టుల్ని చూసుకుందాం. మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని చేసుకున్న సంజోతా సిమ్లా సంజోతా. చేయొద్దు అనేది చీజ్ ఫైర్ లాగా. ఓకే, ఎప్పుడు చీజ్ ఫైర్? ఈ వింటర్స్ లో. ఓకే, మరి అదే వింటర్ లో నువ్వు 99 లో అదే వింటర్ లో నువ్వు వెళ్ళి ఇండియా లేనప్పుడు, ఇండియన్ ట్రూప్స్ పైన లేనప్పుడు నువ్వు వెళ్ళి టైగర్ హిల్స్ ని కబ్జా చేసావుగా కదా, చేసావు కదా. అంటే ఇప్పుడు నువ్వు ముందు చీజ్ ఫైర్ నువ్వే కదా బ్రేక్ చేసావు, నమ్మకద్రోహం చేసావు కదా. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏది, నువ్వు విక్టిమ్ కార్డ్ వేస్తావేంటి? నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే ఇంటర్నేషనల్ అందరూ మిమ్మల్ని మీరు తప్పు అంటారు, మీరు ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది. అరే మేము బ్రేక్ చేసినట్టు ఎలాగ అవుతురా? నువ్వు కదా బ్రేక్ చేసావు. 99 లో కార్గిల్ వార్ కదా, నువ్వు కదా, నీతో కూడా స్టార్ట్ అయింది, మేము ముగించావు దాన్ని. మరి ఇప్పుడు నువ్వు సిమ్లా ఒప్పందం గురించి మాట్లాడతావేంటి? నువ్వు ఎప్పుడో బ్రేక్ అయిపోయింది అది. There is no more. సిమ్లా ఒప్పందం is no more. ప్రతిసారి కూడా ఎక్కడ అటాక్ జరిగినా ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచి వస్తది, వచ్చాకే మనం రియాక్ట్ అవుతాం కదా. స్టార్ట్ ఆల్ చేస్తారు, ఎండ్ కార్డు మనం వేస్తాం గట్టిగా. అది సార్ కంటిన్యూ ఆగట్లేదు అసలు ఇది. అంటే చేస్తూనే ఉంటారు మధ్య మధ్యలో, గ్యాప్ లో. ఇయర్ కి ఒకసారి అయితే పక్కా జరుగుతుంది ఏదో ఒక రకంగా. కుక్కతో వంకర అంటారు కదా, వాళ్ళ మైండ్ సెట్ అంతేరా, వాళ్ళ మైండ్ సెట్ అంతే. అంటే ఇది మనం అలవాటు చేసుకోవాల్సిందేనా? స్టాప్ అయ్యే అవకాశాలు మన గవర్నమెంట్ లో ఉంది కదా. ఒక గట్టిగా ఒకటి తగలాలి వాళ్ళకి. ఇప్పుడైనా ఏమవుతుందంటే, ఇది ఇప్పుడు చిన్నప్పుడు మేము 7th లో ఒక లెసన్ ఉండేది. ఒక విలేజ్ బాయ్ ఆవులను తీసుకొని వెళ్ళేవాడు, వెళ్ళి కాపులకి మధ్యాహ్నం ఎప్పుడు పులి వచ్చింది అని అరిచేవాడు. పులి వచ్చింది అంటే అందరూ వచ్చారు, పని చేసుకుని అందరూ వచ్చేసారు. అయ్యో పాపం చిన్నపిల్లడి దగ్గర పులి వచ్చేసిందని. ఏదైనా పులి అంటే పారిపోయిందని చెప్పేవాడు. అందరు తిట్టి 2 దెబ్బలేసి వెళ్ళిపోయేవారు. ఇలా మాటికి పులి వచ్చింది ఒకరోజు నిజంగా పులి వచ్చేసింది. వీళ్ళు ఎవరు రాలేదు. ఎందుకు రాలేదంటే ఎప్పుడు అలా చెప్తాడు ఆడని. పులి వచ్చింది, ఈసారి ఆండే తీసిపోయింది. అలా ఒకసారి
ఇండియాకి బాగా కోపం వస్తుంది, పాకిస్తాన్ తీసేసుకుంటది. ఆ తర్వాత ఇంక పులి రావడం ఉండదు, ఇంక పులి వెళ్ళిపోవడం ఉండదు, దానికి చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అడిగారు ఇందాక, మీరైతే ఏం చేస్తారు అంటే దీస్ ఆల్ డిప్లొమాటిక్ డెసిషన్స్. ఇవన్నీ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఫస్ట్ పిఓకని తీసేసుకోవాలి మనం. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. యాక్చువల్లీ వాళ్ళు ఎవరు రా, మనం తీసుకుంటాం. ఫైట్ జరుగుతుంది. యాక్చువల్లీ పిఓకే అని మనం తీసుకుంటాం. అండ్ ఇంటర్నేషనల్లీ మనకి సపోర్ట్ కూడా ఉంది. మనం సో వీఆర్ ఫైటింగ్. ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం లేదు. యాక్చువల్లీ మనం టెర్రరిస్ట్ మీద యుద్ధం చేస్తున్నాం. సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ భయపడిపోయి అక్కడ పాకిస్తాన్ అడవాడు చేస్తుంది, కానీ ఇండియా యుద్ధానికి వస్తుందేమో, ఇండియా ఎలా చేస్తుందేమో అలా చేస్తుందేమో అని అందరి దగ్గర పరిగెడుతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే కానీ, లేకపోతే జయశంకర్ గారే కానీ, లేకపోతే ఎవరైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏదో ఒక్క స్టేట్మెంట్ అలా ఇవ్వలేదు. పాకిస్తాన్ తో మేము యుద్ధం చేస్తాం, లేదా పాకిస్తాన్ ఇలా చేస్తుంది. పాకిస్తాన్ మాటే తీయట్లేదు మనం, వాళ్ళే ఇండియా అని మాట తీస్తున్నారు. మనం ఏమంటున్నాం అంటే మనం టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేస్తాం. ఎవరైతే మా అమాయకమైన ప్రజలను చంపారో వాళ్ళని వదిలిపెట్టాం. ఎక్కడైనా దాక్కున్నా, మీరు ఎంత భూమిలోకి ఆరోపణలోకి వెళ్ళి దాక్కున్నా మిమ్మల్ని లాక్కొని తీసుకొచ్చి మిమ్మల్ని పనిష్ చేస్తామని స్ట్రాంగ్ గా చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు మనకు కదా. ఇండైరెక్ట్లీ వాళ్ళకి ఏమర్థమైందంటే, ఎందుకంటే వాళ్ళే కదా దొంగలు. ఇప్పుడు ఏదో అన్నట్టు దొంగ ఎవడంటే భుజాలు తడుకున్నాడు ఒకడు, ఎందుకంటే ఆడే దొంగ కాబట్టి తడుకుంటాడు. సో పాకిస్తాన్ అంటే ఎందుకు అది గాబరా పడుతుంది? పాకిస్తాన్ మనం మాట్లాడుతుంటే అది ఎందుకు ఇన్వాల్వ్ అయిపోతుంది, ఎందుకు తను ఇన్వాల్వ్ చేసుకుంటుంది అన్నింటిలోనంటే అదే దొంగ కాబట్టి. గాట్ మై పాయింట్? అర్థమైంది. ఇంకొకటి సార్, ఇప్పుడు పుల్వామా అటాక్ తర్వాత మన వాళ్ళు సీక్రెట్ గా ఒక మిషన్ పెట్టి అది సక్సెస్ఫుల్ చేశారు కదా. అప్పుడు మనం లైవ్ లో చూసాం, అసలు మోదీ గారు నైట్ అంతా పడుకోకుండా వెళ్ళవాలి, సేఫ్గా రావాలి. సక్సెస్ఫుల్ అయ్యాక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం, మొత్తం ఒక భారతదేశం అంతా కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, అండ్ వీడియోస్ లో కామెంట్స్ కూడా వస్తున్నాయి. జరుగుతుంది అలాంటిది, ఇంకా పెద్ద జరుగుతుంది. అంతేనా? అంటే ఎంత టైం పట్టొచ్చు సార్? అంటే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొంచెం రాహత్ దొరకాలి కదా. అంటే అదే అంటున్నాను కదా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ రాహత్ దొరకాలని మనం ఇమీడియట్లీ మిలిటరీ ప్లాన్ వేరేగా ఉంటుంది. మిలిటరీ ప్లాన్ తాలూకా టైమింగ్ వేరేగా ఉంటుంది, దాని యాక్షన్స్ వేరేగా ఉంటాయి, దాని మూవ్స్ వేరేగా ఉంటాయి. సో ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని అందరూ అనుకుంటున్నారు. మనం కూడా వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగేలాగా మన యాక్షన్స్ ఉండాలి 100%. Irrespective of other things, we are all Indians. That's what the greatness of this nation actually. We are all people like Christians, Muslims, Jains, like Buddhist, all religions. We are అందరం కలిపి ఒక దగ్గర ఉంటాం, అందరం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడే ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్లు బయట నుంచి ఎవడో వచ్చి చేయాలనుకుంటే మన దగ్గర చేస్తున్నారు, కానీ మనలో మనకి ఏదైనా భేదాభిప్రాయాలు లేవు, ఉండకూడదు కూడా అన్నవి. నేను కూడా అదే కోరుకుంటున్నాను సోల్జర్ గా. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకొని, ఈ దేశం తాలూకా ప్రతి దేశానికి ఒక అస్తిత్వం ఉంటుంది, ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది. అవునా కదా? ప్రతి మనిషిలో ఒక ఆత్మ ఉన్నట్టు ప్రతి ప్లేస్ కి ఉంటది, ప్రతి దేశానికి ఉంటది. ఆ ఆత్మ అనేది ఎలా ఉంటది అంటే, దాని రూపం ఎలా ఉంటది అంటే, దాని కల్చర్, దాని హిస్టరీ, దాని ట్రెడిషనల్ ఆస్పెక్ట్, ఇవన్నిటిలో నుంచి దాని తాలూకా సోల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా ఎందుకున్నాను అంటే నా తల్లిదండ్రులు అలా ఉన్నారేమో, నా డిఎన్ఏ అలా ఉందేమో, అంటే మా మామయ్యలు, మా అత్తలు, మా అమ్మమ్మలు వీళ్ళందరూ అలా ఉన్నారేమో, నేను పెరిగిన ఏరియా అలాంటిదేమో, అలాంటి స్పోర్ట్స్ ఎంతజాజం ఉన్న పీపుల్ ఉన్నారేమో ఆ ఏరియాలో. అందుకే నేను 12-13 ఏళ్ళకి అందరూ వేరే యాక్టివిటీస్ లోకి వెళ్తే నేను స్పోర్ట్స్ లోకి వెళ్ళానేమో కదా. ఒక మనిషి పర్సనాలిటీ డెవలప్ అయినప్పుడు అది ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఇట్స్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కల్చర్, అండ్ వేర్ యు ఆర్ స్టేయింగ్, యువర్ సర్కమ్స్టాన్సెస్, యువర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, దిస్ ఆల్ థింగ్స్ మేక్ మీ ఎ పర్సన్. అందరూ అలాగే తయారు. సో అలాగే ఒక ప్రాంతానికి, ఒక దేశానికి ఒక ఆత్మ ఎలా తయారవుతుందంటే, దాని చరిత్ర, అది ఎదుర్కొన్న స్ట్రగుల్, అది ఎలా క్రియేట్ అయింది, దాంట్లో ఎలాంటి మనుషులు పుట్టారు, ఎలాంటి సంస్కృతులు అది కలిగి ఉన్నది, దీంతో ఒక ఆత్మ క్రియేట్ అవుతుంది. సో భారతదేశం తాలూకా ఆత్మ అతి పురాతనమైన ఆత్మ, సనాతనమైన ఆత్మ. ఇంత సనాతనమైన ఆత్మ కలిగిన ఈ దేశం ఆ తర్వాత చాలా రకరకాల, ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరూ ఒక టైంలోని రెవెన్యూ జనరేట్ చేయడానికి, విత్ అంటే డబ్బులు పుట్టడానికి వ్యవసాయం మీద నుంచి డబ్బులు పుట్టేవి కదా. ఫస్ట్ అందరూ అదే కదా ఫస్ట్ కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, జస్ట్ ఐమ్ ఎగ్జాంపుల్. దెన్
బాగా చదువుకున్నారు, కల్చర్డ్ అయ్యారు, తర్వాత చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి కదా, చక్రం తయారు చేశారు, చక్రంలోంచి మనిషి మేధస్సు పెరిగింది, చక్రం తీసుకెళ్లి ఆకాశం వరకు చంద్రమండలం వరకు మనిషిని ప్రయాణించేలా చేసింది చక్రం కదా. సో ఇప్పుడు రకరకాలమైన ఇండస్ట్రీస్, రకరకాలైన వ్యవసాయాలు వచ్చేస్తాయి, రకరకాలుగా డబ్బు సంపాదించే విధానాలు వచ్చేసాయి ఉన్నాయి కదా. బట్ ఒక మనిషి తాలూకా పురాతనమైన ఆర్థిక సమీకరణం లేకపోతే ఆర్థిక స్వలంబనకి హెల్ప్ చేసింది ఏంటంటే వ్యవసాయమే చెప్తాం కదా. అలా ఏదైతే మన ముందుతుందో అది సనాతనం అనమాట. ద ఓల్డెస్ట్ థింగ్ ఇస్ సనాతనం, మన ధర్మం. అది మన ధర్మం. వ్యవసాయం ఎలా మన ధర్మం, దాని నుంచి వచ్చాము. అలాగే ఈ భూమికి, ఈ దేశానికి కొన్ని రకాలైన ధర్మాలు ఉన్నాయి. వాటిని ఎవరైనా, ఆ తర్వాత మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకొక ఆయనేమో సినిమా హీరో అవ్వచ్చు, ఆ తర్వాత ఇంకొక ఆయనేమో ఏదో పెద్ద ఇండస్ట్రీ పెట్టొచ్చు, ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు. బట్ ఆ సోల్ మాత్రం, ఆ సోల్ ఉంటుంది కదా, అదైతే అలాగే ఉంటుంది. సో మన అందరికి ఒక సోల్ ఉంది, భారతీయులందరికీ. వాట్ ఐమ్ ట్రైంగ్ టు కన్వే ఈజ్, ఈ రోజు మీరు క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే ఇస్లాంని ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే బుద్ధిజాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే జైనిజాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా ఇజం ప్రాక్టీస్ చేయొచ్చు. దిస్ ఆల్ ప్రాక్టీసెస్ ఫర్ యువర్ పర్సనల్ థింగ్. అది మీ ఆత్మను గాని, ఈ దేశం తాలూకా ఆత్మను గాని మార్చలేవు, మార్చకూడదు కూడా. నువ్వేదైనా ప్రాక్టీస్ చెయ్యి, ఆ ప్రాక్టీస్ నీ 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 నీకు ఆనందాన్ని ఇస్తుంది, లేకపోతే నీకు సౌఖ్యాన్ని ఇస్తుంది, లేకపోతే నీకు మనశ్శాంతిని ఇస్తుంది అంటే ఆ ప్రాక్టీస్ చెయ్యి, తప్పులేదు. ఆ ప్రాక్టీస్ చేయడానికి నీకు స్వతంత్రం ఉంది ఈ దేశంలో. మనం ఎవరు ఏం ప్రాక్టీస్ చేసుకున్నా సరే, ఈ భూమికి, భారతీయ భూమికి ఒక సనాతనమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మను డిస్టర్బ్ చేయకుండా నువ్వు నీ ప్రాక్టీస్ చేసుకొని, నా ప్రాక్టీస్ చేసుకుంటా. ఎండ్ ఆఫ్ ది మూమెంట్ భారతీయులు, ఇండియన్స్, వీఆర్ ఆల్ ఇండియన్స్. మనందరం భారతీయులు అంతే. మనందరం మతాలతో వేరవ్వకూడదు, మనందరం మనుషులుగా ఒకటే ఉండాలి, మనందరం భారతీయులుగా ఉండాలి. మతం మన మీద ఏ విధమైనటువంటి డిఫరెన్షియేషన్ తీసుకురాలేకపోవాలి. నువ్వు నన్ను మతంతో చూడకూడదు, నువ్వు నన్ను మనిషిగా చూడాలి. మన పూర్వీకులు అలాగే చూశారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ యంగర్ జనరేషన్ అంతా అలాగే చూస్తుంది. నాకు తెలిసి భవిష్యత్తు కూడా అలాగే చూస్తారు. చాలా మంది భయపడతా ఉంటారు, కానీ I don't have any scary about this all religious aspects. సార్ ఒక్కటి ఏంటంటే, ఇప్పుడైతే నిజంగా చాలా న్యూట్రల్ అయిపోయారు. అసలు ఏ క్యాస్ట్ ఏం చూడట్లే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అయిపోతున్నాయి, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అయిపోతున్నాయి. అంత బానే ఉంది, కానీ కొన్ని ప్లేసెస్ లో అయితే, విలేజెస్ అలాంటి వాటిలో అయితే కొంచెం ఉంది. ఇప్పుడు క్రిస్టియన్స్, హిందూస్ మ్యారేజ్ ఇంకా అంతెందుకు, మన పాకిస్తాన్ లో కూడా మన వీళ్ళు వెళ్ళి మ్యారేజెస్ చేసుకున్నారంట. నేను రీసెంట్ గా ఒక సోషల్ మీడియాలో వీడియో చూసాను. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు రిటర్న్ రావాలనుకుంటే వచ్చేయచ్చు, అక్కడ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇంకా ఇక్కడికి వచ్చే అవకాశాలు లేవని చెప్పేసి కూడా ఒక గవర్నమెంట్ చర్య తీసుకుందని నేను హిందీ న్యూస్ లో చూసాను. సో అంటే ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎవరో మన ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్ లో మ్యారేజ్ చేసుకున్నారంటే అది ఇంకా ఇంటర్ రిలీజియనే కదా, ఆబ్వియస్లీ. అంతే కదా. అంటే ఇంకా జరుగుతున్నాయి, ఇంకా కొంచెం మారాలేమో మేబీ. మంచిదే, మంచి సంస్కృతి, అది మంచి సంస్కృతి. కానీ కొన్ని ప్లేసెస్ లో ఇంకా ఉంది, రిలీజియన్ అని, క్యాస్ట్ అని చూస్తారు. అండ్ హిందూ ముస్లిమ్స్ ది కూడా కొంచెం ఉంది. కొంతమంది, అందరు నన్నులే ముస్లిమ్స్, మనం కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇండియన్స్ అంటే కొంచెం అలా చూడడం. అంతెందుకు, ఇప్పుడు కూడా చాలా మంది అంటుంటారు, క్యాబ్ డ్రైవర్స్ నార్మల్ గా మేము వెళ్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటాము క్యాజువల్ గా, ఎవరైనా మన క్యాబ్ లో ఏంటి ఫ్రంట్ లో ఒకటి ఏదైనా పెట్టుకుంటారు కార్ లో. సో వీళ్ళు ఒకవేళ ఆ సరౌండింగ్స్ లో వెళ్తే, లైక్ మన చార్మినార్ సరౌండింగ్స్ లో వెళ్తే విపరీతం అంట, ఊరికే వచ్చి తిట్టేస్తారంట, ఊరికే వచ్చి కొట్టేస్తారంట, జస్ట్ కార్ చూసి, మనిషిని చూసి. ఇది ఇంకా ఉందని అర్థం. డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అది ఉంది 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 ఉంది. నాకైతే మన హైదరాబాద్ ఉంది కాబట్టి కదా నిన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు నీ మతం ఏంటని అడిగి చంపారు అంటే, మరి అదే కదా దట్స్ బిగ్గెస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ దట్ ఉంది అని కదా. ఇది తగ్గాలంటే ఏంటి సార్ మరి, ఎలా అసలు ఇది అవుతుందా, మారుతారా అసలు వాళ్ళు? అంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళు మారుతారా అంటే, మళ్ళీ ఒకరిని పాయింట్ చేసి అడిగినట్టు ఉంటది. మనుషులు అందరిలోనే మార్పు రావాలి. మనం మనుషులు అని అర్థం కావాలి ఫస్ట్, మన మతం కాదు. నేను ఈశ్వరు, నా పేరు ఈశ్వర్, నా పేరు అబ్దుల్లా అవ్వచ్చు, లేకపోతే నా పేరు మైకేల్ అవ్వచ్చు, లేకపోతే నా పేరు ఇంకొకటి అవ్వచ్చు. బట్ నేను మనిషిని, నా ఐడెంటిటీలో నా పేరు ఈశ్వర్. మా అమ్మ నాన్న నా పేరు ఈశ్వర్ అని పెట్టారు, లేకపోతే ఇంకో మైక్ అని పెట్టారు, లేకపోతే మహమ్మద్ అని పెట్టారు, ఏదో పెట్టారు. కానీ నేనైతే మనిషిని, నేను పరిపూర్ణంగా మనిషిలాగా ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో
ఆ వ్యవస్థ చాలా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది, ఆ వ్యవస్థ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే నేను ఈశ్వర్ని అంటే నేను ఇప్పుడు నా పేరులోనే ఒక మతం వచ్చేసింది కదా, నేను ఎప్పుడైతే ఫీల్ అవుతానో నేను కుంచితమైన మనస్తత్వంతో ఒక దగ్గర ఆగిపోతాను. అంటే నేను మనిషిగా పెరగచ్చు, కండలు పెంచొచ్చు, లేకపోతే పెద్ద కార్లు కొనొచ్చు, లేకపోతే పెద్ద పెద్దోళ్ళు నా ఫేమ్ పెంచుకోవచ్చు, బట్ నేను మనిషిగా ఎదగను, మనిషిగా ఎక్కడో ఆగిపోతా ఉంటాను. ఎందుకంటే నన్ను మతం అనే ఆ బాక్స్ నన్ను అక్కడ ఆపేస్తా ఉంటాను, నా ఆలోచనలు అక్కడే ఆగిపోతా ఉంటాయి. మనం మనుషులుగా ఎదగాలి, మతంగా కాదు. అదే నేను సార్ 10 years మీ ఎక్స్పీరియన్స్ కదా, మీరు 10 years వర్క్ చేశారు ఆర్మీలో. సో కాశ్మీర్ లో కూడా మీరు ఉండే ఉంటుంది, మీరేం ఫేస్ చేశారు అక్కడ, మీరేమన్నా షేర్ చేసుకుంటారు? అదే మా టైంలో 90s ఎర్లీ 90s లో ఎర్లీ 2000 లో ఎలా ఉండేదంటే, అప్పుడు ఇలా ఉండేది 370 లేదు కదా అప్పుడు ఎలా ఉండేది అంటే రాళ్ళు వేయడం, వేడి నీళ్ళు వేయడం, మా మీద ఉమ్ములు వేయడం, అలా ఉండేది అప్పుడు. వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అప్పుడు రోడ్స్ ఉండేవి కాదు, రోడ్స్ లేవు అప్పుడు మా టైంలో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బ్యాడ్ గా ఉండేది. ఇప్పుడు చాలా బాగా, ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత చాలా మంచి రోడ్లు. ఇప్పుడు కాశ్మీర్ లో రోడ్స్ చూస్తే ఈ తెలంగాణ రోడ్స్ లాగా ఉంటాయి, మీకు హైవేస్ లాగా ఉంటాయి అన్ని, ఇంకా మంచి రోడ్స్ వచ్చేసాయి. అటల్ టనెల్ అవన్నీ ఎలా అయిపోయి, అప్పుడు ఒక దగ్గర మీకు బ్లాక్ వచ్చిందంటే ఒక 4-5 రోజులు రోడ్డు మీద ఉండిపోవడమే మేము. మళ్ళీ బ్యాకప్ నుంచి అక్కడి నుంచి రికవరీ టీం వచ్చేది, ఫుడ్ తీసుకొని వచ్చేది, మాకు ఫుడ్ ఇచ్చేది, మళ్ళీ అక్కడి నుంచి ట్రూప్స్ మూవ్ అయ్యేవి. అలాంటి కండిషన్స్ అవన్నీ వెరీ హారబుల్ కండిషన్స్. అప్పుడు ఈ లోపు అటాక్స్ జరిగేవి, క్యాజువాలిటీస్ అయ్యేవి. అబ్బో చాలా చాలా దారుణంగా ఉండేది. ఎస్కేప్ అవడానికి ఉండేది కాదు అప్పుడు, ఎందుకంటే రోడ్స్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా అప్పుడు. ఇప్పుడు మీకు చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అందుకే టూరిజం పెరిగిపోయింది, జనాలు అందరూ కాశ్మీర్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడు కాశ్మీర్ మాకు కూడా పోస్టింగ్ వస్తే అదొక లోపల నుంచి అదొక ఇదిలా ఉండేది. జమ్మూ వచ్చిందా పోస్టింగ్, అబ్బాయి ఇక్కడ వచ్చిందా, అలా ఉండేది. ఈవెన్ టీడీ టెంపరీ డ్యూటీ వెళ్ళాలన్నా సరే 100 సార్లు ఆలోచించేవారు జనం. సరే, ఇంకా మీకు ఇలా క్రిటికల్ అనిపించే ప్లేసెస్ ఏముంటాయి 10 years జర్నీలో? ఇప్పుడు ఒకటి కాశ్మీర్, ఇక్కడ డ్యూటీ పడితే ఎందుకు పడింది అని అనిపించేది అన్నారు. ఆ టైప్ లో ఎందుకు పడిందని కాదు, అంటే ఒక రకమైన లోపల నుంచి ఒక రకమైన డిస్టర్బెన్స్ ఆ పేరు వినగానే. అంటే అక్కడ కంఫర్ట్ ఉండదు అక్కడ. ఎప్పుడు అంటే సైనికుడిగా ఉన్నప్పుడు చచ్చిపోతా ఉన్న భయం ఉండదు ఫస్ట్. ఎందుకంటే మన ఎంబీటీలోనే, మిలిటరీ బేసిక్ ట్రైనింగ్ లోనే మన బ్రెయిన్ అలా ట్యూన్ చేస్తుంది, ఆ ట్రైనింగ్ అలా ట్యూన్ చేస్తుంది. యు ఆర్ మేడ్ ఫర్ నేషన్ అనేది ట్యూన్ చేస్తుంది. నువ్వు దేశం కోసం పుట్టావు, నువ్వు దేశం కోసం ఎంత నేర్చుకున్నావు, ఎంత తయారయ్యావు, ఈ దేశాన్ని కాపాడమే నీ బాధ్యత, సర్వోత్తమైన బాధ్యత నీది ఏదైనా ఉందంటే, నీ డ్యూటీ ఉందంటే అది దేశాన్ని కాపాడడం. దానికోసం ఒక రోజు నిన్ను సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, వచ్చినా నువ్వు రెడీగా ఉండాలి. ఈ మోటివేషన్ అనేది ఎంబీటీలో జరిగిపోతుంది, మిలిటరీ బేసిక్ ట్రైనింగ్ లో జరిగిపోతుంది. వన్స్ యూ బికేమ్ ఏ సోల్జర్, కంప్లీట్ సోల్జర్, యూ నెవర్ థింక్ అబౌట్ ఐఎమ్ డైయింగ్ ఆర్ ఐఎమ్ లీవింగ్ ఆర్ బ్లా బ్లా బ్లా, అవేం ఉండదు. చచ్చిపోతానా బతుకుతానా ఏం చేస్తానా అవే ఉండదు. ఫస్ట్ నీకు చాలా గొప్ప రెస్పాన్సిబిలిటీలో ఉన్నావు, నువ్వే చేయగలవని నిన్ను దేవుడు దీనికి సిద్ధపరిచాడు, కాబట్టి నీకు ఎంత గొప్ప బాధ్యత ఇచ్చాడు, కాబట్టి నువ్వు దాన్ని నిర్వర్తించాలి. అండ్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద నేషన్ ఈశ్వర్ అనేది చెప్తుంటది లోపల నుంచి. ఆ స్ట్రాంగ్ మోటర్ నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు గ్లేసియర్ వెళ్ళినా, నువ్వు లదాఖ్ వెళ్ళినా, నువ్వు లేక్ వెళ్ళినా, నువ్వు జమ్మూ వెళ్ళినా, నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళినా, పుల్వామా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే మోటార్ నేను డ్రైవ్ చేస్తూ ఉంటాను. కాబట్టి చావు గురించి ఏం భయం ఉండదు. బట్ ఆ కంఫర్ట్ అంటారు కదా, ఇప్పుడు మీరు నాకు మంచి చైర్ ఇచ్చారు, ఇక్కడ కూర్చోవడానికి వేసేది బాగుంది కాబట్టి నేను కంఫర్ట్ గా ఉన్నాను. నాకు చెమటలు పడుతున్నాయి అనుకో, అన్కంఫర్ట్ గా ఉంటుంది కదా. మళ్ళీ ఇంకోసారి మీరు నన్ను పిలిచారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది, అబ్బా ఎందుకు అక్కడికి వెళ్ళాలా అని అనిపిస్తుంది. ఆ అన్కంఫర్ట్ అనమాట. అక్కడ lot of things. Why? Because uncomfortable, there is lot of things. సరే, ఇలా అటాక్స్ జరిగినప్పుడు ఇలాంటివి ఏమైనా మూమెంట్స్ ఉన్నాయా? మీ పక్కన ఎవరైనా చనిపోవడం కానివ్వండి, మీరు చాలా బాధపడ్డ సిచ్యువేషన్ అంటే ఏమైనా చెప్పుకుంటారా మీ ఎక్స్పీరియన్స్? నా ఎక్స్పీరియన్స్ లో ట్రైనింగ్ లో ఒకసారి నాతో ఉన్న ఒక రఘు అని ఒక ఇక్కడ తెలంగాణ అబ్బాయి ట్రైనింగ్, మా జూనియర్ బాగా అబ్బాయి, అప్పుడు స్పోర్ట్స్ దీనిలో ఉండే. సో మా అబ్బాయి నా కళ్ళ ముందు చనిపోయాడు పాపం, బాక్సింగ్ రింగ్ లో. అప్పుడు ఏదో ఇంటర్ బెటాలియన్ బాక్సింగ్ ఏదో అవుతున్నది కాంపిటీషన్. సో నెక్స్ట్ డే ఫైట్ ఉండే అయింది. నన్ను కలిసాడు, నేను మోటివేట్ చేశాను, చెయ్యి బాగా చేయాలి. నాకు వేరే డ్యూటీ పడింది, నైట్ డ్యూటీ ఏదో ఉన్నా. సో ఆ రోజు ఏదో నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాను. సో ఆయన ఫస్ట్ ఫైట్ లోనే చేస్తే వేరే బాక్సర్ కొడితే ఈయన హెడ్ వెళ్ళి ఆ రింగ్ తాలూకా పోల్ తగ్గింది. సో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది ఆయనకి. దెన్ వీ ర్యాన్ టు హాస్పిటల్స్ అండ్ ఆల్.
దాని 1 వీక్ అంతా ఉన్నాడు పాపం, నా చేతిలో చేయి పెట్టి చనిపోయాడు. అదొకటి. ఇంకొకటి 2 ఇన్సిడెంట్స్ ఇన్ ఆర్మీ బ్యాటిల్, బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దిస్ ఆల్ థింగ్స్. బట్ యా, ఫైనల్లీ మై 10 years of experience is very good. And ఈ రోజు ఏదైతే నేను ఉన్నానో as a man, so just because of my army service, I'm truly admire, and I give the big gratitude to the nation. And soldier అనే రెస్పెక్ట్ నేను హైయెస్ట్ దీంట్లో ఫీల్ అవుతాను. నేను ఆ తర్వాత సెలబ్రిటీ కోచ్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత ఇంటర్నేషనల్ అథ్లీట్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత చాలా చేసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు కూడా మీరు ఎవరు అంటే ఐఎమ్ ఈశ్వర్, ఐఎమ్ సోల్జర్ అని చెప్తాను. మీలాంటి వాళ్ళకి కూడా అంతా బార్డర్ లో మీ లైఫ్ ని రిస్క్ చేసి పెట్టారు కాబట్టి ఇక్కడ అందరు సేఫ్ గా ఉంటున్నారు. యా, అదే చాలా మంది ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, నాట్ ఓన్లీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ డిఫెన్స్ దీనిలో ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి వెళ్ళినట్టే కదా. అండ్ వాళ్ళతో పాటు మనకి పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి, అంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, RAF, these are all paramilitary force. These guys also work equally to the defense people. Obviously, ఇప్పుడు అక్కడ జమ్మూలో కాశ్మీర్లో అక్కడ చూస్తే మీరు ఆర్మీ వాళ్ళలో క్యాజువాలిటీస్ ఉంటుంది, బిఎస్ఎఫ్ లో ఉంటుంది, సిఆర్పిఎఫ్ లో ఉంటుంది, సిఐఎస్ఎఫ్ లో ఉంటుంది, అందరిలో ఉంటుంది ఈక్వల్ గా. సో ఆల్ గ్రేట్ పీపుల్, దే డెడికేట్ దెమ్ సెల్ఫ్ టు నేషన్. అండ్ ఇట్స్ ఎ బిగ్ థింగ్ యాక్చువల్లీ. మీ ఫ్యామిలీని వదిలేసి నేషన్ కోసం సర్వీస్ చేయడం, ఆ పేట్రియోటిక్ మూవ్మెంట్ ని పట్టుకొని మూవ్ అవ్వడం. మీరు ఒకసారి ఊహించుకోండి, ఇప్పుడు బోర్డర్ లో షెల్లింగ్ అవుతా ఉంటది, అక్కడెక్కడో డిస్టర్బెన్స్ ఉంటది, అదే చెప్తాడు కమాండర్ మనకి, మూవ్ అవుతాడు, ట్రూప్ మూవ్ అవుతా ఉంటాడు, ఫైర్ వస్తా ఉంటది ముందు నుంచి. అండ్ దీస్ గైస్ ఆర్ రన్నింగ్ టు ఫేస్ ద ఫైర్. ఆడికి తెలుసు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం అని, ఎందుకంటే ఆల్రెడీ వచ్చి దాక్కున్నాడు కదా. నేను చెప్పాను, మిలిటెంట్ అనేవాడు చచ్చిపోవడానికి సిద్ధపడి, నేను చచ్చిపోతూ ఒక 10 మందిని తీసుకెళ్లిపోతాను అనుకుని వస్తాడు. ఆడి మోటో అదే ఉంటది. కానీ సోల్జర్ కి ఆడు చచ్చిపోతానని, ఇప్పుడు చచ్చిపోతామని, లేకపోతే ఇక్కడ చావు ఉందని తెలియదు కదా. ఇక్కడ చావు ఉంది, ఇక్కడ చచ్చిపోతామని తెలియడం బెటర్. అంటే మిలిటెంట్ ది బెటర్ వెర్షన్ మనకంటే. ఎందుకంటే ప్లాన్ కి వస్తాడు, నేను చనిపోతాను క్లియర్. వెళ్ళినప్పుడు 10 మంది చంపాలి, చంపితే నాకు జన్నత్ దొరుకుతుంది, లేకపోతే నేను పైకి వెళ్ళి ఇంకోటి ఏదో నాకు స్పెషల్ గిఫ్ట్ వస్తుంది అని ఏదో ఆడు మోటివేషన్ అడుగుంటది. ఆయన మోటివేట్ చేసే వాళ్ళు అలా మోటివేట్ చేస్తారు, నీకు ఇలా అవుతుంది అలా అవుతుంది, లేకపోతే నీకు ఇంత డబ్బులు ఇస్తాం. అదంతా మైథలాజికల్ థింగ్, లైక్ డిఫరెంట్ థింగ్. బట్ ఫిజికల్లీ కూడా, మెటీరియలిస్టికల్లీ కూడా వాళ్ళకి ఇంత డబ్బు ఇస్తాం, నీ చూస్తాను, నీ ఫ్యామిలీ చూస్తే అని. సోల్జర్ కి అదేం ఉండదు, సడన్ గా అయిపోతుంది. సోల్జర్ మోటే ఒకటే ఉంటది, నా దేశం మీదకి వచ్చేవాడిని నేను వదలకూడదు, నా దేశాన్ని నేను కాపాడుకోవాలి, నా దేశాన్ని కాపాడడం కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఇది ఒకటే ఉంటది ఆడికి. సార్ ఇంకోటి, ప్రాణాలు పోవచ్చు అని తెలిసి కూడా ఇప్పుడు చాలా మంది యూత్ వీటికి అప్లై చేసి ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు. నిజంగా వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాళ్ళు కూడా చాలా గ్రేటే కదా, స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? I really salute them. There is no word to appreciate చేయడం, అవన్నీ చాలా తక్కువ అవుతాయి. I give my salute to them. Obviously, ఎవరైతే నేషన్ కోసం పని చేస్తున్నారో, ఎవరైతే ఇంకా పని చేయాలని అనుకుంటున్నారో దేశం కోసం, వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఎక్స్ఆర్మీ కదా, సో మళ్ళీ ఒకవేళ అంటే మీకు ఇలా చెప్తారా, మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడితే మేము పిలుస్తాము రావాలి, అలా? ఆబ్వియస్లీ ఎప్పుడైతే మీరు రిటైర్ అవుతారో, లేకపోతే ఇప్పుడు నేనైతే VRS తీసుకొని వచ్చాను, అప్పుడు మనకి ఒక మదర్ యూనిట్ అని ఇస్తారు. ఆ మదర్ యూనిట్ లో మన డాక్యుమెంట్ అంతా ఉంటుంది, మన ఏజ్ అంతా, మన ఫిట్నెస్ ఎలా ఉంది అంతా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫుల్ ప్లెజ్డ్ వార్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఐ నాట్ థింక్ సో ఇట్స్ ఎ ఫుల్ ప్లెజ్డ్ వార్, బట్ మేబీ ఫుల్ ప్లెజ్డ్ వార్ వచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే చూస్తారు ఎవరు ఏ టీమ్, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది వెళ్ళారు, వాళ్ళ తాలూకా ప్రజెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. సపోజ్ దే ఇన్వైట్ యూ అండ్ దే ఆస్క్ యూ, మీరు రెడీగా ఉన్నారా రావడానికి, ఒక ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, అది తీసుకుంటారు. అది తీసుకొని వాళ్ళు, ఇప్పుడు నేను రేడియో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను, ఐ వాజ్ ఇన్ రేడియో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. సో అలా ఇప్పుడు రేడియో కమ్యూనికేషన్ కి డిపార్ట్మెంట్ కి నన్ను అటాచ్ చేస్తారు. అలా మీరు ఏదో ఏడీలో వర్క్ చేస్తుంటారు, లేదా ఇంకొక ఎవరో ఆర్టిలరీలో వర్క్ చేస్తుంటారు, ఇంకో ఇన్ఫెంట్రీలో వర్క్ చేస్తుంటారు, వాళ్ళు ఇన్ఫెంట్రీకి అటాచ్ చేస్తారు. అలా చేస్తాం. సో మీరు ఇప్పుడు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళొచ్చు, టెస్ట్ పాస్ అయితే సరిపోతుంది. సో సార్ ఫైనల్ గా ఇప్పుడు ఈ పహల్గామా అటాక్ గురించి అసలు ఏమనుకుంటున్నారు, ఏంటి నెక్స్ట్? ఇప్పుడు జనాలు వెళ్ళడానికి చాలా భయపడతారు కాశ్మీర్ అన్న, అండ్ కొన్ని ప్లేసెస్ లో అదే చెప్పాను కదా, కొన్ని ప్లేసెస్ లో మనకి ఇంకా ఏమన్నా అటాక్స్ జరగవచ్చు అని చెప్పేసి కూడా న్యూస్ వస్తా ఉంది. అదే ఇప్పుడు అటాక్ జరగవచ్చు అంటే
దొంగకి ఒకసారి దొంగతనం చేయడం అలవాటు పడ్డ తర్వాత దొంగతనం చేయడానికి ఆడు చూస్తాడు. సో మనం కూడా అంత స్ట్రాంగ్ గా ఉన్నాం డిఫీట్ చేయడానికి, మనం ఎదుర్కోవడానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎవరు ఏం చేసినా సరే ఐదర్ ఇట్స్ పాకిస్తాన్ ఆర్ ఇట్స్ నేమ్ ఆఫ్ పాకిస్తాన్, బై ద నేమ్ ఆఫ్ పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ ఎన్ని పేర్లు పెట్టుకుని వచ్చినా ఏం చేసినా సరే, లేదా ఇంకొకరు ఎవరైనా పక్కోడు ఈడైనా ఆడైనా ఎవడో సపోర్ట్ చేసుకుని వచ్చినా సరే మనం ఎదుర్కోవడానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. ఫస్ట్ అంటే యుద్ధ నీతి కూడా ఏంటంటే యుద్ధం రాకూడదు, ఏదైనా డైలాగ్స్ తో క్లోజ్ చేయాలి. యాక్చువల్లీ డిఫెన్స్ లో మాకు చెప్తారు కూడా అదే. ఫస్ట్ డిఫెన్స్ అంటే సోల్జర్ అంటే యుద్ధం చేసేవాడు కాదు, సోల్జర్ అంటే యుద్ధం చేసేవాడి కంటే ముందు యుద్ధం జరగకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించగలిగేవాడు నిజమైన సైనికుడు. సో యుద్ధం వస్తే ఎలాగ చేస్తాం, we know the warfare, we know the battle, we know how to defeat and how to fight. These all things we know, we practice it already. యుద్ధం అనేది ఎప్పుడు నాశనాన్ని ఇస్తుంది, అంతే కదా. యుద్ధం తర్వాత నాశనమే కదా. అసలు అంతటోడు ఎందుకు తర్వాత బుద్ధిజం లోకి వెళ్ళిపోయాడు, ఎందుకు మారిపోయాడు, తర్వాత ఎందుకు కత్తి పట్టుకోలేదు అంటే యుద్ధం అంతటి వినాశనాన్ని ఇచ్చింది, యుద్ధం అంతటి రక్తపాతాన్ని ఇచ్చింది. సో యుద్ధం అనేది చాలా భయానకమైన విషయం, దాని తర్వాత జరిగేదంతా నాశనమే. బట్ వీ డోంట్ వాంట్ టు టేక్ ద వార్ మనం చేయాలని అనుకో. బట్ ఎవరైనా మనల్ని వస్తున్నాడు అనుకోండి, మనం ఇది చేస్తున్నాడు అనుకోండి, చేయడానికి వస్తున్నాడు, వాడిని స్ట్రాంగ్ గా డిఫీట్ చేయాలి కదా. దానికోసం ఎంత దూరం వెళ్తుంది ఇండియా. భారతదేశం ఎలాంటిదంటే కావాలని యుద్ధం చేయదు ఎవరితోని, ఎవరైనా వస్తే వాడికి మొత్తం నేర్పించేదాకా వదలదు. ఇప్పుడు మీరు పుల్వామా చూడండి, లేదా 72 చూడండి, పాకిస్తాన్. అప్పుడు ఈ పీఓకే ఎలా వచ్చింది, నెహ్రూ గారి దైవం వచ్చింది పీఓకే. 72లో వాళ్ళు అటాక్ చేసినప్పుడు మన వాళ్ళు లాహోర్ దాకా వెళ్ళారు వెనక్కి కొట్టుకొని. లాహోర్ దాకా వెళ్తే నెహ్రూ గారు ఆ జిన్నా గారితో మాట్లాడిన తర్వాత జిన్నా గారు చెప్పారంటే సారీ అది అపాలజీ చెప్పారంట. అప్పుడు మనల్ని ఆర్మీ చీఫ్ చెప్పారంటే వదిలేయండి అయిపోయింది, సారీ చెప్పారు వదిలేయండి వచ్చారు. మన వాళ్ళు వెనక్కి వస్తా ఉంటే మనల్ని తరిమి కొట్టారు అప్పుడు పాకిస్తానీలు. ఎంతవరకు అయితే మనల్ని వెనక్కి వాళ్ళు తరుముకొని వచ్చారో అంతవరకు పీఓకేగా వాళ్ళు పెట్టుకున్నారు లోపల. అది యాక్చువల్లీ మనం ఆ రోజు మనల్ని వదిలేస్తే లాహోర్ వెళ్ళి ఫ్లాగ్ వేసి వస్తారు ఇండియన్స్, ఇండియన్ ఆర్మీ వెళ్ళి లాహోర్ లోకి వెళ్ళి ఫ్లాగ్ పార్టీస్ వస్తుంది. ఇక పాకిస్తానే ఉండకపోయిన ఆ రోజు. సో మన అతి మంచితనం, ఇండియన్స్ తాలూకు అతి మంచితనం, సాఫ్ట్ నేచరు. సో ఇవి కూడా కొన్ని కారణాలు. మన ముందు నాయకులు, మన ముందు రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ స్ట్రాటజీస్, ద డెసిషన్ మేకింగ్, ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ హ్యాపెనింగ్. బట్ వాట్ ఎవర్ అవన్నీ జరిగిపోయిన గత. ఇప్పుడు మనకున్న నాయకుడు చాలా మంచి నాయకుడు ఉన్నాడు, మనకు చాలా మంచి రాజు ఉన్నాడు మన దగ్గర. సో ఆయనకి యుద్ధం తెలుసు, యుద్ధం లేకుండా ఎలాగైతే దాన్ని డిప్లొమాటిక్ వార్ చేయడం కూడా తెలుసు. ఈజ్ ఎ గుడ్ ఇన్ ద మిలిటరీ వార్ అండ్ డిప్లొమాటిక్ వార్. దట్స్ వీఆర్ ఆల్ బ్లెస్డ్. లక్కీగా మనకి ఏంటంటే, అండ్ ఒకప్పుడు అమెరికా 2 నాలుగుల ధోరణి ఉండేది. అమెరికాకి ఇప్పుడు అటు పాకిస్తాన్ ని భుజమే చేసేది, ఇటు ఇండియాకి భుజమే చేసేది, 2 కావాలండి. బట్ రష్యా అలాగే లేదు, రష్యా ఇప్పుడు మనతో ఉంది. అండ్ ఈ రోజు ఏమైంది, క్లియర్ గా చెప్తుంది అమెరికా వీఆర్ విత్ ఇండియన్స్ అని, రష్యా క్లియర్ గా చెప్తుంది వీఆర్ విత్ ఇండియన్స్ అని. అండ్ వరల్డ్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పీపుల్ లైక్ ఇజ్రాయిలీస్, దోస్ ఆల్ చెప్తున్నారు మనం ఇండియాతో ఉన్నాం. అండ్ ఫ్రాన్స్, బ్రిటన్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు ఎంతమంది అంటే, మనలో నిజాయితీ ఉంది కాబట్టి, మనం నిజం కాబట్టి, మనం అబద్ధం కాదు, మనం మోసం కాదు. భారతీయుడు అనేవాడు నిజం, వాడు అబద్ధం కాదు, వాడు మోసగాడు కాదు అనేది ప్రపంచం గమనించింది. ఇన్ని సంవత్సరాల ఈ ప్రపంచ చరిత్రలో తుర్కులు, లేకపోతే కుషాన్లు, లేకపోతే వీళ్ళందరూ మొఘల్స్, వీళ్ళందరూ వచ్చి మన మీద యుద్ధం ప్రకటించి మన రాజుల్ని లొంగు తీసుకొని మనలో ఉన్న అంతర్గత కలహాలని ఫైదా తీసుకొని మనం యుద్ధం చేశారు. కానీ మనం వెళ్ళి ఎవరిని కలుపుకోలేదు. ఇక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు భారతదేశం, దాన్ని అఖండ భారత్ అంటారు. ఆఫ్ఘనిస్తాన్ వరకు కుషాన్స్, కుషాన్ డైనస్టీ అంటారు దాన్ని. అదే కింగ్ కనిష్క ఉండేవారు కదా, ఆయన రూల్ చేశాడు ఎక్కడ వరకు, ఆఫ్ఘనిస్తాన్ వరకు ఇండియాదే. తుర్కిస్తాన్, కిర్గిస్తాన్, పంజాబ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇక్కడ బర్మా, భూటాన్, మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లోని అక్కడ మిడిల్ ఈస్ట్ దేశాలంటే దుబాయ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఖత్తర్ అవన్నీ వదిలేస్తే, ఇక్కడేమో మీకు చైనా వదిలేస్తే మిగిలినంతా భారతదేశమే. సపరేట్ స్మాల్ కాంటినెంటల్ గా విడిపోయి వాళ్ళ చిన్న రాజరికం చేసి అలా చేసి
దాని అలా విడిపోవడం వల్లే మనం బయట నుంచి వచ్చే వాళ్ళ దగ్గర లోకి అయిపోయాం. మళ్ళీ మనకి ఐకమత్యం లేకుండా చేసి సార్ ఫైనల్ క్వశ్చన్ ఒకటి. Yeah. సో నేను ట్విట్టర్ లో చూసాను ఒక వీడియో, దాంట్లో ఏంటంటే రామ మందిరం అయోధ్యలో కట్టారు కదా, అది కట్టినప్పుడు ఒక ముస్లిం దానికి చెప్పులతో కొడుతున్న వీడియో ఒకటి పెట్టి మోదీ గారికి, అందులో చెప్పులతో కొడుతున్నారు మోదీ గారి ఫోటోకి. కొడుతూ ఏమన్నాడంటే, ఇది మా తాతలది, ఒక ముస్లిం చెప్తున్నాడు, ఇది మా తాతలది, ఇక్కడ మస్జిద్ ఉండే, తాతల జాగా మీరెలా కట్టుకుంటారు రామ మందిరం అని చెప్పేసి చాలా గలీజ్ గా మాట్లాడుతున్నాడు మన ఇండియన్స్ గురించి కానివ్వండి, మన హిందూయిజం గురించి కానివ్వండి. సో దాని గురించి ఏమనుకుంటున్నారు మీరు? అదొక్కటి నాకు క్లారిటీ. ఎప్పుడు జరిగింది ఇది? మందిర్ కట్టిన తర్వాత జరిగిందా? కట్టిన తర్వాత. అది మా తాతలది, ఎలా కట్టుకున్నారని చెప్పేసి తిడుతున్నారు బూతులు. ఇక్కడ ఒక విషయం ఏం చెప్పాలంటే, ఎవరైతే మా తాతలది అని చెప్తున్నారు ఏదో ఒక ప్లేస్ ని చూపించి, వాడి తాత పేరు కూడా ఏ మహావీరో, రామ్వీరో లేదా సుభాషో ఏదో ఉంటది, వాళ్ళ తాత కూడా హిందూ అయి ఉంటాడు, అంతే కదా. వీడికి అర్థం అవ్వాలి, వాడి తాత ఇండియాలో పుట్టాడు, ఈ భూమి భారతదేశాన్ని, వాళ్ళ తాత భారతీయుడు. ఇప్పుడు వీడి మతం మారొచ్చు లేదా వీడి పేరు మార్చుకోవచ్చు, వీడి మతం మారొచ్చు, వీడి పేరు మార్చుకోవచ్చు. అయినంత మాత్రం చేత ఆ ప్లేస్ తాలూకు అస్తిత్వం కోల్పోదు కదా. ఈయన ఎవరో సపోజ్ ఎవరో ఎక్స్ మా తాత ఈ ప్లేస్ మీరు గుడెలా కట్టారని అడిగాడు కదా. రాముడు ఎప్పుడు మోర్ దెన్ 10,000 years ఎన్నో సంవత్సరాలు చెప్తారు కదా, అంత పాతోడు రాముడి చరిత్ర. రాముడు అయోధ్యలో పుట్టాడు అనేది చరిత్ర, అండ్ వీ హావ్ ది హిస్టారికల్ ప్రూఫ్స్ అండ్ ఆల్ ఎవిడెన్స్ అండ్ ఆల్ కదా. అంటే రాముడు అక్కడ పుట్టిన తర్వాత ఆ తర్వాత వీళ్ళ తాత పుట్టాడు, అంతే కదా. ఈడు ఇప్పుడు అడుగుతున్నాడు ఇది మా తాతదని. ఇప్పుడు మనం ఏం అడగాలి? మా ముత్తాత రాముడు, మా ముత్తాతది, మా తాతాలు తాతది అని మనం చెప్పాలి. ఆయన జోడించుకొని ఆడనే కొట్టి, అరే బ్లడీ ఫూల్, నీకు అర్థం కావట్లేదురా, నువ్వు మీ తాత అనుకుంటున్నావు, మా ముత్తాత అనుకుంటున్నావు, అంతే కదా. ఆది పురుషుడే కదా రాముడు, మనందరికి నీకు నాకు అందరికి ముత్తాత రాముడే కదా. మరి వాడి తాతదే అదైతే మరి వాడికంటే వాడి ముత్తాత కదా, మన ముత్తాత వాడి ముత్తాత ఒకడే కదా, వాడిది కదా. అది ఆయన ప్లేస్ లో ఆయన ఉన్నాడు, ఆయన ప్లేస్ లో ఆయన సెక్యూర్ చేసుకున్నాడు. అది ఎవరు ఎవరన్నా, ఎవరు కాదన్నా, ఎవరికి కావాలన్నా, ఎవరికి వద్దన్నా, అది ఆయనది, ఆయన దగ్గర ఉంది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, వచ్చారు, మాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అండ్ ఒక సోల్జర్ లైఫ్ ఎలా ఉంటుందో కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పారు మా వ్యూవర్స్ అందరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే కంటే జై హింద్ అన్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ శశి టీవీ. మీరు ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, మంచి విషయాల్ని జనాలకు చెప్పాలి, జనాలకి మంచి తెలిసేలా చేయాలి మీ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్.